ఒక్కసారి ఒక మనిషికి స్టోన్ వచ్చిందంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ 50%. యూరాలజిస్ట్ని ఎలాంటి సిచ్యువేషన్స్లోని ఒక చైల్డ్ కన్సిడర్ చేసుకోవచ్చు? పుట్టినప్పుడే పీడియాట్రిక్ ఏజ్లో పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అని అంటే మన బ్లాడర్ నుంచి ఏదైతే యూరిన్ దారి ఉంటుందో చిన్న వాల్వ్లా ఉంటుంది. ఆ పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ వల్ల కూడా బ్లాడర్లో నిదానంగా స్వెల్లింగ్ రావడం, దాని నుంచి నెక్స్ట్ కిడ్నీ మీద స్వెల్లింగ్ రావడం. అసలు ఎర్లీ సైన్స్ ఏమైనా ఇస్తుందా సార్ మనకి? మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతమందికి 3 cm 4 cm స్టాగాన్ స్టోన్స్ ఉన్నా కానీ ఏ ఇబ్బంది ఉండదు. అవి చాలా డేంజరస్. స్టోన్ అనేది చిన్నగా 1 mm 2 mm అయినా ఆ యూరేటర్ అనే ట్యూబ్లో బ్లాక్ అయింది అనుకోండి, అది చాలా సివియర్గా ఉంటుంది పెయిన్. అసలు నార్మల్గా ఈ కిడ్నీకి ఎన్ని విధాలుగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? సో కిడ్నీ స్టోన్ బ్లాక్ చేయడం వల్ల మొత్తం బ్యాక్ ప్రెషర్ అయ్యి కిడ్నీ మీద ఒత్తిడి పెరిగి నెలల తరబడి మనం నెగ్లెక్ట్ చేస్తే అది కిడ్నీ అనేది పూర్తిగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సింగిల్ కిడ్నీతో వాళ్ళు రన్ చేయడం కానీ ఇవన్నీ ఎలా నడుస్తూ ఉంటాయని. సో కొంతమందికి పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంటుంది, కంజెంటల్ రీనల్ ఏజెనసిస్ అంటాం. అలాగే ఏజ్ పెరుగుతూ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయని అంటారు కదా సార్, దానికి రీజన్ ఏంటి సార్? ప్రోస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి ఆర్గన్. 40 years ఏజ్ వరకు దాని పని ఏంటంటే ఏదైతే సెమెన్ ఉందో దానికి న్యూట్రిషియస్ ఫ్లూయిడ్ కావాలి. సో అది పెరగడం వల్ల యూరిన్ అనేది బ్లాక్ అయిపోతుంది. బీర్ అండ్ షుగర్ కేన్ జ్యూసెస్ తాగితే ఆ కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని కొంత మిత్స్ అంటుంటారు. బీర్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ లివర్ ఎఫెక్ట్ అవ్వడము, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ బీర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ కిడ్నీ అనే ప్రాసెస్లో వాట్ ఈస్ ద లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్? స్టోన్స్ వల్ల లేదా బ్లాకేజ్ వల్ల, పీయూజీ అబ్స్ట్రక్షన్ వల్ల, దానివల్ల పూర్తిగా కిడ్నీ ఏమన్నా పాడైతే హాయ్ సార్. హాయ్ వినయ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ఆనర్. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి సార్ మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు? ఒక కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టు ఏమేమి ఉంటాయి? సో కామన్గా యూరాలజిస్ట్ అనేది కిడ్నీకి సంబంధించిన డాక్టర్. సో నెఫ్రాలజిస్ట్ ఉంటారు, యూరాలజిస్ట్ ఉంటారు. నెఫ్రాలజిస్ట్ అయితే ఏదైతే మందులతో ట్రీట్ చేస్తారో వాళ్ళని నెఫ్రాలజిస్ట్ అంటారు. యూరాలజిస్ట్ అనేవాళ్ళు సర్జరీతో ట్రీట్ చేసేవాడిని యూరాలజిస్ట్ అంటారు. సో మెయిన్గా పైనుంచి కిందకి వస్తే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేదా బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, మరి ప్రోస్టేట్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ ఆండ్రాలజీ మెన్స్ హెల్త్లో క్రానిక్ ప్రోస్టేటిస్ అని చాలామందికి మెన్కి చాలా కామన్గా చూస్తుంటాం. సో పెనిస్లో కానీ టెస్టిస్లో కానీ పెయిన్ రావడం, ఇలా ఏళ్ల తరబడి ఉండడం, దీన్ని క్రానిక్ ప్రోస్టేటిస్ అంటాం. ఇది ఉంటుంది. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇది చాలా కామన్గా చూస్తుంటాం. అండ్ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్, త్వరగా వీర్యం పడిపోవడం, ఈ ఇష్యూస్ ఉంటాయి. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో కామన్గా లైక్ ఓల్డ్ మూవీస్లో అంతా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆడవాళ్ళలోనే ఉంటుంది అని ఒక మిత్ ఉండేది. కానీ లైక్ స్టడీస్లో తేలింది ఏంటంటే ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ద టైమ్స్ మెన్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఒక 100 మంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే దాంట్లో 40 నుంచి 50 మందికి మేల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో అంత కామన్గా ఉంటుంది. సో ఈ రోజుల్లో కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి సో మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా యూరాలజిస్ట్ డీల్ చేస్తుంటారు. ఓకే సార్, నార్మల్గానే మీరు ఒక మెన్స్ హెల్త్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండి, స్పెషలిస్ట్ అయ్యి ఉండి, ఈరోజు యూరాలజీకి ఎంత రిలేటెడ్ ఉంటే అంత అవేర్నెస్ మీరు దాని మీద క్రియేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో నార్మల్గా సార్, అంటే చిన్నప్పటి నుంచి ఆ తెలుగు కల్చరు లేకపోతే అందులో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏంటో తెలియదు. సౌత్ ఇండియన్ స్టేట్స్లోని నార్మల్గా మనకు తెలిసిందే ఒక ఆర్ఎంపీ డాక్టర్, జనరల్ ఫిజిషియన్ చిన్నప్పటి నుంచి. అంతగా తర్వాత చూసుకుంటే పీడియాట్రిషియన్ ఇంకొంతమందికి బాగా తెలుసు. ఐ థింక్ లాస్ట్ 10 to 15 years కొంచెం మిగతా స్పెషలైజేషన్స్ మీద కూడా మాకు క్లారిటీ వచ్చింది. అసలు అలాగే ఈ యూరాలజీ అనే డిపార్ట్మెంట్ కానీ యూరాలజిస్ట్ని అసలు ఏ ఏజ్లోని కానీ ఏ టైంలో కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లోని ఒక చైల్డ్ కన్సిడర్ చేసుకోవాలి సార్? ఓకే, సో పుట్టినప్పటి నుంచి ఎండ్ వరకు యూరాలజిస్ట్ డీల్ చేస్తుంటారు. ఓకే, సో పుట్టినప్పుడే పీడియాట్రిక్ ఏజ్లో ఏదైతే హైడ్రోనెఫ్రోసిస్ అని ఉంటుంది, పీయూజీ అబ్స్ట్రక్షన్ అని ఉంటుంది, అది యాంటీనేటల్ స్కాన్స్ అంటే గర్భసంచిలో పిల్లాడు ఉన్నప్పుడే స్కాన్లో తెలిసిపోతుంది కిడ్నీలో వాపు ఉందని. సో అప్పటి నుంచి కూడా యూరాలజిస్ట్ డీల్ చేస్తారు. సో దాంట్లో పీయూజీ అబ్స్ట్రక్షన్ అంటే కిడ్నీ నుంచి ఏదైతే ట్యూబ్ వస్తుందో అది బ్లాక్ అవ్వడంని పీయూజీ అబ్స్ట్రక్షన్ అంటాం. సో అది బ్లాక్ అయితే దానికి ఒక చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. అది చిన్నప్పుడే చేస్తే ఆ కిడ్నీ సేవ్ అవుతుంది. ఓకే, సో దాన్ని అలాగే వదిలేస్తే గిన లైక్ 3-4 years 5 years లోపల ఆ కిడ్నీ పూర్తిగా పాడైపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే day 1 నుంచి చెప్తున్నాను. ఒక పిల్లాడు పుట్టాడంటే day 1 నుంచి అది కిడ్నీలో స్వెల్లింగ్ ఉందా అని చూస్తాం.
నెక్స్ట్ ఇంకొక కామన్ కండిషన్ వెసకోయూరిటిక్ రిఫ్లక్స్ అంటాం, వియూఆర్. అంటే బ్లాడర్ నుంచి కిడ్నీకి యూరిన్ రివర్స్ వెళ్తూ ఉంటుంది. ఓకే. ఆ కండిషన్స్ కూడా మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం. అండ్ ఇంకో కామన్ కండిషన్ పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అని ఉంటుంది. అంటే మన బ్లాడర్ నుంచి ఏదైతే యూరిన్ దారి ఉంటుందో మగ పిల్లల్లో, ఆ యూరిన్ దారిలో చిన్న వాల్వ్లా ఉంటుంది, అంటే బ్లాకేజ్లా ఉంటుంది. ఇది కూడా పుట్టుకతో వచ్చే ఇబ్బంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఆ పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ వల్ల కూడా బ్లాడర్లో నిదానంగా స్వెల్లింగ్ రావడం, దాని నుంచి నెక్స్ట్ కిడ్నీ మీద స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ వల్ల చాలామంది చిన్నపిల్ల ఏజ్లోనే మనకి డయాలసిస్ దాకా వెళ్ళే కండిషన్స్ కూడా చూస్తుంటాం. సో చాలామందికి అవేర్నెస్ తెలియదు. పిల్లాడైతే చెప్పడు నాకు యూరిన్లో ఇబ్బంది ఉంది, నేను యూరిన్ రాయట్లేదని. సో ఎవరైతే పేరెంట్స్ అవేర్గా ఉంటారు, లైక్ అవేర్నెస్ ఉంటుందో, అంటే జాగ్రత్తగా చూస్తుంటారు, అవును మన పిల్లోడు యూరిన్ పోసేటప్పుడు ఏడుస్తున్నాడు, లేకపోతే యూరిన్ పోసేటప్పుడు ధార చాలా చిన్నగా వస్తుంది, ఇలా ఎవరైతే జాగ్రత్తగా చూస్తారో వాళ్ళకి ఇది అవేర్నెస్ ఉండడం వల్ల వాళ్ళు డాక్టర్స్ చూపించుకొని క్యూర్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ కండిషన్ లైక్ టు క్యూర్. అది ఏదైతే వాల్వ్ అని చెప్పాను కదా, చిన్న కెమెరా వెళ్తుంది, ఆ వాల్వ్ని కట్ చేసేస్తాం, డన్, క్యూర్డ్. సో నథింగ్ రిక్వైర్డ్. ఓన్లీ థింగ్ ఇస్ అవేర్నెస్ ఉండాలి, అంతే. ఎస్ సార్, మీరు ఇందాక చెప్పినట్టే పిల్లలకి ఎలాగా అవేర్నెస్ ఉండదో వాళ్ళు చెప్పలేరు. బట్ మీరు ఒక డాక్టర్గా పేరెంట్స్కి ఎంతవరకు అవేర్నెస్ ఉండాలి సార్? యా, సో పేరెంట్స్ ఒక పిల్లాడు పుట్టాడు అనగానే ఏం చూడాలి, మగ పిల్లాడు పుడితే. సో పెనిస్ది ఫోర్ స్కిన్ అనేది అప్ టు 3 years లేదా అప్ టు 5 years దాకా వెళ్ళదు. దాన్ని ఫిజియోలాజికల్ ఫైమోసిస్ అంటాం. కానీ 5 years దాటాక కూడా ఆ పెన్నిస్ మీద ఉండే ఫోర్ స్కిన్ అది వెనక్కి వెళ్ళకపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం. అది సర్కంసిషన్ చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకోకపోతే ఏమవుతుంది? సో చేయించుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నార్మల్గా పెన్నిస్ హెడ్ పూర్తిగా కవర్ అవుతుంది. సో 24/7 అక్కడ చెమట ఉంటుంది, యూరిన్ డ్రాప్లెట్స్ ఇరుక్కుంటాయి. ఇవన్నిటి వల్ల అక్కడ బ్యాక్టీరియా బాగా ఈజీగా గ్రో అయిపోతుంది. సో ఏ పిల్లాడికైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటుందో వాళ్ళు తప్పనిసరిగా సుంతి ఆపరేషన్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో సర్కంసిషన్ అంటాం, తెలుగులో సుంతి ఆపరేషన్ అంటాం. అది చేయించుకోవాలి. ఇంకొక కామన్ ఎవరైతే పేరెంట్స్ గమనించాలో అది అన్డిసెండెడ్ టెస్టిస్. నార్మల్గా 2 టెస్టిస్లు కింద ఉండాలి. అవును సార్. కొంతమందికి ఒక్క సైడ్ కిందకి రాదు. అది కూడా కామన్గా చూస్తుంటాం. సో ఎవరికైతే రాదో అది వెంటనే మనం సర్జరీ ద్వారా కిందకి లాగి దాన్ని స్టిచ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా చాలామందికి అవేర్నెస్ లేదు. సో మన దగ్గర వస్తుంటారు 20 years 25 years ఆ ఏజ్లో, సార్ చిన్నప్పట్లో మాకు తెలీదు టెస్టిస్ కిందకి రావాలని, నేను చిన్నప్పటి నుంచి ఒక టెస్టిస్ ఉందిలే ఇంకో టెస్టిస్ లేదులే అనుకొని వదిలేసాను అంటారు. సో అప్పుడు చెప్తాం, లేదండి ఇది కింద ఉండాలి. ఎందుకంటే టెస్టిస్ స్క్రోటంలో ఉంటే అక్కడ ఉంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది, బాడీ టెంపరేచర్ కంటే ఒక 0.5 degrees తక్కువ ఉంటుంది. ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే స్పర్మ్ ప్రొడక్షన్కి కొంచెం కూలర్ టెంపరేచర్ కావాలి. సో ఏ కండిషన్లో టెంపరేచర్ పెరుగుతుందో టెస్టిస్ చుట్టూ, అలాంటప్పుడు స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అందుకే వారికోసిల్లో స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతుంది. అండ్ ఎందుకు మనం టైట్ అండర్వేర్ వేసుకోకూడదు, టైట్ జీన్స్ వేసుకోకూడదు అంటే సేమ్ రీజన్, టెంపరేచర్ పెరుగుతుంది, అందుకని అక్కడ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. ఓకే. అండ్ ఆల్సో అనదర్ రీజన్ ఈజ్ ఎవరైతే లావుగా ఉంటారు కదా, వాళ్ళ తొడలు చాలా కొంచెం ఫ్యాట్గా ఉంటుంది. సో ప్రతిసారి నడిచినప్పుడు ఆ టెస్టిస్ అండ్ తొడలు రబ్ అవుతాయి. రబ్ అయినప్పుడు కూడా ఫ్రిక్షన్ వల్ల కొంచెం వేడి జనరేట్ అవ్వడం, దాని నుంచి కొంచెం క్వాలిటీ తగ్గడం. అండ్ ఫ్రీక్వెంట్గా ఎవరైతే సౌనాస్కి వెళ్తారో, హాట్ షవర్స్ చేస్తారో, వాళ్ళకి కూడా టెంపరేచర్ వల్ల ఉంటుంది. సో ఇవన్నీ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్టిస్కి. సో మనం ఏదైతే టెస్టిస్ స్క్రోటంలో అదేదైతే శాక్లో ఉండాలో కాకుండా అబ్డోమెన్లో ఉందనుకోండి, బాడీ టెంపరేచర్ కొంచెం హయ్యర్ ఉంటుంది. సో టెస్టిస్కి పడదు. అలాంటప్పుడు క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. స్పర్మ్ క్వాలిటీ అయితే తప్పనిసరిగా తగ్గిపోతుంది, దట్ ఈస్ ఓకే. అండ్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకని చిన్న ఏజ్లోనే లైక్ అప్ టు 1 year 1.5 year వరకు కిందకి రాలేదంటే చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆర్కిడోపెక్సీ అంటాం, అంటే టెస్టిస్ని కిందకి లాగి స్టిచ్ చేసేస్తాం. సింపుల్ ప్రొసీజర్, లైఫ్ లాంగ్ ఫర్టిలిటీ బాగుంటుంది, క్యాన్సర్ రిస్క్ ఉండదు, అవేర్నెస్ ఉండాలి, అంతే. గ్రేట్ సార్. ఇప్పుడు అలాగే అంటే ఒక చిన్నపిల్ల టైంలో పేరెంట్స్కి అవేర్నెస్ లేక వాళ్ళు దాన్ని నెగ్లిజిబుల్ చేసి ఒక టీనేజ్ ఏజ్ దాటేసిన తర్వాత అవి చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్గా మారేవి ఏమైనా ఉంటాయి సార్? ఇదే వన్ కండిషన్ ఇదే. టెస్టిస్ కింద లేకపోతే పైన అబ్డోమెన్లోనే ఉంటే అది క్యాన్సర్ రిస్క్ 5 times పెరిగిపోతుంది.
సో అందుకే అప్పుడు కూడా చూస్తాం. అలాంటప్పుడు ఎవరైతే 15 ఇయర్స్ లేదా 20 ఇయర్స్కి వస్తారో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం. టెస్టిస్ బాగానే సైజ్ బాగుందంటే కింద ఫిక్స్ చేసేస్తాం. ఓకే. లేదు చాలా చిన్నగా అయిపోయింది, ఆ టెంపరేచర్ వల్ల అంత పనికి కనపడట్లేదు అంటే తీసేస్తాం. సో దిస్ ఇస్ వన్ కండిషన్. మనం చిన్నప్పుడే వదిలేస్తే గిన ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి చెప్పాను కదా, పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అని ఉంటుంది. అది మనం అలానే వదిలేస్తే గ్రాడ్యువల్గా బ్లాడర్ అనేది పెద్దగా అవ్వడం, కిడ్నీస్ మీద ప్రెషర్ పడడం, కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం, దాని నుంచి సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. సో అది కూడా మనం వదిలేస్తే గిన ఇలా అడల్ట్స్లో అలా ప్రాబ్లం అయ్యి అవుతుంది. ఓకే. సో నార్మల్ ఇప్పుడు చైల్డ్ స్టేజ్ నుంచి మాకు ఒక మెచ్యూరిటీ వచ్చి అవేర్నెస్ క్రియేట్ అయ్యి మాకు మేముగా సెల్ఫ్గా యూరినేట్ చేసుకుంటే ఇవన్నీ చేసేదానికన్నా పేరెంట్స్ ఈ ప్రాసెస్లో అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలండి సార్ ఈ యూరినరీ అనే ప్రాసెస్లో అనేది? సో మనం ఇప్పుడైతే ఎవరైతే పేరెంట్స్ అవుతున్నారో మిలీనియల్స్. అవును. సో ముందైతే బూమర్స్ అనేవారు. ఇప్పుడు మిలీనియల్స్ పేరెంట్స్ ఉన్నారు, జెన్జీస్ కూడా పేరెంట్స్ ఉన్నారు. సో అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఓకే. సో బేసిక్గా వాళ్ళు ఏదైతే కిడ్స్తో ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది. లైక్ ముందు కాలంలో అయితే యూరిన్ ఇష్యూస్ కానీ రీప్రొడక్టివ్ ఇష్యూస్ కానీ అంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. పేరెంట్స్ పిల్లలు ఏది అవేర్నెస్ ఉన్న ఫ్రెండ్స్తో రావాలి, లేకపోతే మన ఏదైతే ఎక్కడ చదువుకుంటే రావాలి. సో ఇప్పుడు ట్రెండ్ మారింది ఏంటంటే చాలామందికి అవేర్నెస్ బాగానే ఉంది. సో ఇవి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ చిన్నప్పటి నుంచే పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఇంకొంచెం అవేర్నెస్ పెరగాలి అంతే. ఓకే. సో నార్మల్గా నేను ఎక్కడో దగ్గర చదివాను సార్, అంటే చిన్నపిల్లల్లో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా డేంజరు. ఈవెన్ 0.0 కూడా మనం దాన్ని అసలు నెగ్లిజిబుల్ చేయకూడదు అని అంటూ ఉంటారు సార్. ఎందుకు సార్, అంటే దేనివల్ల అనేది? సో చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఓకే. సో మనం కేర్ఫుల్గా లేకపోతే ఆ కొంత ఇన్ఫెక్షన్ కూడా లైక్ ఎక్కువగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మనం కొంచెం యంగ్ ఏజ్ అడాల్సెంట్స్ ఉన్నామనుకోండి, ఇమ్యూనిటీ పెరిగి ఉంటుంది. సో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన బాడీ ఇమ్యూనిటీ తట్టుకుంటుంది. ఇంకొంచెం సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒక 2 యాంటీబయాటిక్స్ తీసుకోవడము, ఒక కోర్స్ తీసుకుంటే కూడా అది సెట్ అయిపోతుంది. సో చిన్న పిల్లల్లో మళ్ళీ ఓల్డ్ ఏజ్, ఓకే, 2 ఎక్స్ట్రీమ్స్లో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఎలా అయితే ఓల్డ్ ఏజ్లో ఉన్నారో అలాగే ఏజ్ పెరుగుతూ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయని దానికి రీజన్ ఏంటి సార్? సో ఒకటి ప్రోస్టేట్, మగవాళ్ళలో ప్రోస్టేట్ ఉంటుంది. ఓకే. సో ప్రోస్టేట్ అనేది ఒక చిన్న గ్రంథి ఆర్గన్, మన బ్లాడర్ కిందనే ఉంటుంది అండ్ యూరిన్ దారి చుట్టూ ఉంటుంది. ఓకే. నార్మల్ మన 40 ఇయర్స్ రిప్రొడక్టివ్ ఏజ్ వరకు దాని పని ఏంటంటే మన ఏదైతే సెమెన్ ఉందో, స్పర్మ్స్ ఉన్నాయో దానికి న్యూట్రిషియస్ ఇది ఫ్లూయిడ్ కావాలి. సో అది ప్రోస్టేట్ తయారు చేస్తుంది. ఓకే. సో న్యూట్రిషన్ ప్రోస్టేట్ తయారు చేస్తుంది కాబట్టి టిల్ 40 ఇయర్స్ వరకు చిన్నగా ఉంటుంది అండ్ ఏ ప్రాబ్లమ్స్ తయారు చేయదు. కానీ మన ఏజ్ 40 దాటాక 45 అవ్వగానే 50 అవ్వగానే ఎలాగైతే జుట్టు తెల్లబడుతుందో అండ్ కళ్ళల్లో క్యాటరాక్ట్ వస్తుందో అలాగే ప్రోస్టేట్ పెరగడం కూడా ఏజ్ రిలేటెడ్ ఫినామినా. అదొక జబ్బులాగా అయితే మనం చూడం. సో బినైన్ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అంటే నార్మల్గా ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయ్యింది. సో అది పెరగడం వల్ల యూరిన్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఓకే. సో గ్రాడ్యువల్గా అది సిమ్టమ్స్ వస్తాయి. ఏదో ఒక ఫైన్ డే వచ్చారు యూరిన్ రావట్లేదని కాదు. సో చాలామందికి నెలల తరబడి సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ అంటే నాక్ట్యూరియా అంటాం. అంటే నైట్ టైంలో ఎక్కువ టైం లేవడం. ఓకే. నార్మల్గా మా డెఫినేషన్స్ ప్రకారం నైట్ ఒక్కసారి లేవడం నార్మల్. ఓకే. ఎంటైర్ నైట్లో ఒక్కసారి లేవడం నార్మల్. సో 1 టైం కంటే ఎక్కువ 2 టైమ్స్ లేస్తున్నారు లేదా 3 టైమ్స్ లేస్తున్నాం అంటే అది నాక్ట్యూరియా కింద వస్తుంది. సో అది ఫస్ట్ సిమ్టమ్. నెక్స్ట్ డే టైంలో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. నెక్స్ట్ అర్జెన్సీ అంటాం. అంటే బాత్రూమ్ దాకా వెళ్ళే దాకా ఆపుకోలేరు, మధ్యలోనే పడిపోతుందనే భయం స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూరిన్ స్పీడ్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెం రావడం, కొంచెం ఫ్లో వచ్చి స్లో అవ్వడం, మళ్ళీ ఫ్లో వచ్చి స్లో అవ్వడం, ఇంటర్మిటెన్సీ అంటాం. ఇది రావడం అండ్ లాస్ట్గా లైక్ యూరిన్ పూర్తిగా ఖాళీ అవ్వదు, కొంచెం మిగిలి ఉన్నట్టు అవ్వడం అనిపిస్తుంది. ఇవన్నీ ప్రోస్టేట్ పెరిగి యూరిన్ దారిని బ్లాక్ చేయడం వల్ల వస్తుంది. సో ఆబ్వియస్గా యూరిన్ అనేది ఎక్కువ బ్లాడర్లో మిగిలి ఉండడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా విచ్చలవిడిగా హ్యాపీ సో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్, కోమార్బిటీస్ అంటాం. ఏదైతే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వీటి వల్ల కొంచెం ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది, దానివల్ల కూడా వస్తుంది. థర్డ్ రీజన్ ఏజ్. ఇది కామన్ రీజన్స్ మగవాళ్ళలో. ఆడవాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కామన్గా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి లైక్ యంగ్ ఏజ్ 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతాయి.
ఎందుకంటే ఆడవాళ్ళలో బ్లాడర్ నుంచి ఏదైతే యురేత్రా అంటాం, యూరిన్ ట్యూబ్ ఉంటుందో చాలా చిన్నగా ఉంటుంది, 4 సెంటీమీటర్స్ ఉంటుంది అంతే. సో బ్లాడర్కి బయట ప్రపంచానికి జస్ట్ 4 సెంటీమీటర్స్ బ్యారియర్ అంతే. సో వాళ్ళకి ఏమవుతుంది, లైక్ బయట నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ ఈజీగా కాంట్రాక్ట్ చేసుకుంటారు. అందుకే చాలామంది ఆడవాళ్ళు బయట వాష్రూమ్ యూజ్ చేయాలంటే చాలా భయపడుతుంటారు, ఎందుకంటే అంత హైజీనిక్గా ఉండదు పబ్లిక్ రెస్ట్ రూమ్స్. సో వాటి అన్హైజీనిక్ వాష్రూమ్స్ వాడడం వల్ల కూడా చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందుకని వాళ్ళు ఆ భయంతో ఏం చేస్తారు, యూరిన్ ఎక్కువసేపు ఆపుకుంటారు. అవును సార్, హోల్డ్ చేసుకుంటాం. ఆ హోల్డ్ చేసుకోవడం వల్ల కూడా యూరినరీ స్టాక్స్ ఒకే చోట యూరిన్ ఉండి 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 దాంట్లో బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అండ్ ఒక్కసారి విమెన్కి, ఒక ఆడవాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ 30%. అంటే ప్రతి ముగ్గురులో ఒక్కరికి మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని రికరెంట్ యూటీఐస్ అంటాం. ఓకే. సో రికరెంట్ యూటీఐస్ కూడా మా యూరాలజిస్ట్ డెఫినేషన్ ఏంటంటే లాస్ట్ 6 monthsలో 2 సార్లు వచ్చింది, లేదా లాస్ట్ 1 yearలో 3 సార్లు కంటే ఎక్కువ వచ్చిందంటే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అండ్ రీజన్ వెతుకుతాం, ఎందుకు వస్తుంది, తమ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువసేపు యూరిన్ ఆపుకుంటున్నారా. కొంతమందికి హస్బెండ్స్ నుంచి ఇంటర్కోర్స్ తర్వాత వస్తుంది. సో హస్బెండ్కి తెలియని సీమన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అండ్ ప్రతిసారి కలవగానే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో అది ఒక రీజన్ చూస్తాం, హస్బెండ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అండ్ కొంతమంది ఇంటర్కోర్స్ తర్వాత వెంటనే యూరిన్ పోయారు, సో వెంటనే యూరిన్ పోయేయమని చెప్తాం. ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. యూరిన్ ఎక్కువ రావాలి అంటే వాటర్ ఎక్కువ తీసుకోండి, అండ్ యూరిన్ ఎక్కువసేపు ఆపుకోకండి, అండ్ ఏదైతే హస్బెండ్తో ఇంటర్కోర్స్ అయ్యాక వెంటనే యూరిన్ పాస్ చేయండి, ఇవన్నీ చెప్తాం. అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా కొంతమందికి డ్రై వెజైనా అంటే పోస్ట్ మెనోపాజల్, ఆడవాళ్ళకి మెనోపాజ్ అవుతుంది 45 years అలా అంటే ఏజ్లో నార్మల్గా అయిపోతుంది. అది ఏదైతే మెనోపాజ్ అయ్యాక వెజైనా అనేది డ్రై అయిపోతుంది. అండ్ అది కూడా ఒక రీజన్ అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్స్ పెద్దవాళ్ళకి. సో ఇది ఒక యాడెడ్ ప్రికాషన్. వాళ్ళకి ఏదైతే డ్రై వెజైనా ఉందో దానికి జెల్ ఇస్తాం, ఈస్ట్రోజన్ జెల్, అది కూడా హెల్ప్ చేస్తుంది చాలామందికి ఓల్డర్ ఏజ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఓకే సార్, ఇందాక మీరు అలాగే మాట్లాడుతూ చాలామంది ఉమెన్ భయపడుతూ ఉంటారు కదా సార్, పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళాలని కానీ, వెదర్ మెన్ అయినా ఉమెన్ అయినా అలా చాలాసార్లు చాలామంది చేస్తూ ఉంటారు కదా యూరిన్ని హోల్డ్ చేయడం అనేది. దానివల్ల వాళ్ళు ఫేస్ చేయాల్సిన కాన్స్ ఎలా ఉంటాయి సార్, సిచ్యువేషన్స్ కానీ ఏమైనా? సో బేసిక్గా నేను చెప్పినట్టు లాజిక్ సింపుల్, బ్లాడర్లో యూరిన్ ఎక్కువసేపు ఉండకూడదు. ఎక్కువసేపు ఉంటే బ్యాక్టీరియా గ్రో అవుతుంది, తక్కువసేపు ఉంటే బ్యాక్టీరియా గ్రో అయినా కానీ మనం పోసేస్తాం కాబట్టి ఫ్లష్ అయిపోతుంది. ఓకే. సో నార్మల్గా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంతసేపు మనం ఆపుకోవాలి. సో 3 to 4 hours ఇస్ నార్మల్ ఇది. ఓకే, అప్పటిదాకా మనం ఆపుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఆపుకుంటే రిస్క్ అనేది పెరుగుతుంది. లేదు ఖచ్చితంగా మీకు ఇన్ఫెక్షన్ వస్తుందని అయితే చెప్పము, కాకపోతే రిస్క్ పెరుగుతుంది. అండ్ ఎవరికైతే ముందు ఇన్ఫెక్షన్ అయి ఉంటుందో వాళ్ళకి రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ ఆపుకోకూడదు. ఓకే, అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ హ్యాబిట్ వల్ల యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల నిదానంగా బ్లాడర్ కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, నార్మల్గా 300-400 ml కెపాసిటీ ఉండే బ్లాడర్ గ్రాడ్యువల్గా 500-600 ఇలా అవుతుంది. అండ్ బ్లాడర్ ఎలా అంటే మజిల్, బ్లాడర్లో కూడా మజిల్ ఉంటుంది, డెట్రోసార్ మజిల్ అని ఉంటుంది, అది కాంట్రాక్ట్ చేస్తుంది పంప్ లాగా అంతే. సో అది కాంట్రాక్ట్ అవ్వాలంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వకూడదు. నార్మల్గా చిన్నగా ఉంది అంటే బాగా ఈజీగా కాంట్రాక్ట్ అవుతుంది, పూర్తిగా కాంట్రాక్ట్ అవుతుంది, ఖాళీ అవుతుంది. ఎక్కువ స్ట్రెచ్ అయింది అనుకోండి పూర్తిగా కాంట్రాక్ట్ అవ్వదు, ఏదో కొంచెం కాంట్రాక్ట్ అయిపోతుంది అంతే. సో దానివల్ల కూడా నెక్స్ట్ యూరిన్ ఖాళీ అవ్వడం తగ్గిపోతుంది. సో ఈ రెండు కామన్ లైక్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. సూపర్ సార్. సార్ ఈ మధ్యన మీ అందరికీ తెలిసింది సోషల్ మీడియా డాక్టర్స్ ఎక్కువ అయిపోయారు మాకు, అందులో ఎవరు ఫేక్ ఎవరు రియల్ మాకు తెలియదు. బట్ ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషనిస్ట్ అంటూ ఉంటారు, చాలామంది అంటూ రోజుకి మీరు తప్పకుండా మీరు 8 ml వాటర్ తాగాలి, 8 liters వాటర్ తాగాలి, 9 liters వాటర్ తాగాలి, ఇలా కొన్నిసార్లు మమ్మల్ని రాంగ్ వేలో తీసుకెళ్తారు, కొంతమంది రైట్ వేలో తీసుకెళ్తారు. ఈరోజు మీరే పర్ఫెక్ట్గా మా ముందున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ టోటల్ క్లారిఫై మాకు కావాలి సార్. అసలు వాటర్ కన్జంప్షన్ ఎలా ఉండాలి ఒక రోజులో ఒక పర్సన్ది, ఏజ్ బట్టి కూడా ఏమైనా డిపెండ్ అయి ఉంటుంది? డెఫినెట్లీ. ఓకే. సో వాటర్ ఇంటేక్ అనేది మీకు డిఫరెంట్ ఉంటుంది, నాకు డిఫరెంట్ ఉంటుంది, మన కెమెరా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. సో మీరు చేసే పని మీద ఉంటుంది, మీరు చేసే లైక్ మీ ఏజ్, మీ వెయిట్ బట్టి ఉంటుంది, అండ్ మన వెదర్ బట్టి ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో సమ్మర్స్లో డెఫినెట్గా మనం ఎక్కువ డిహైడ్రేట్ అవుతాము, సో ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. వింటర్స్లో కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ ఏజ్ని బట్టి కూడా, ఎవరైతే చిన్న పిల్లాడు ఉంటారో వాళ్ళ వెయిట్ని బట్టి ఉంటుంది.
అండ్ పెద్దవాళ్ళు కూడా అంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్ పెద్దవాళ్ళు కూడా తక్కువ తీసుకోవాలి. అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ వీళ్ళలో వేరేలా ఉంటుంది. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ రాకూడదు అంటే రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంత తీసుకోవాలంటే మన యూరిన్ అనేది కొంచెం పేల్ ఎల్లో నుంచి వైట్గా ఉండాలి. దిస్ ఈస్ ద కరెక్ట్ లైక్ మీరు కానీ ఇలాంటి యూరిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే మీరు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నారు. సో మీ యూరిన్ కలర్ కొంచెం డార్క్ ఎల్లో ఉందంటే చాలా తక్కువ తీసుకుంటున్నారు, ఫుల్ వైట్గా ఉందంటే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో లైక్ సింప్లెస్ట్ వే అంటే ఇది మన చిన్నపిల్లలు అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి, 35 ml per kg బాడీ వెయిట్ అలా ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ థంబ్ రూల్గా చెప్పాలంటే మగవాళ్ళు 3 liters per day తీసుకోవాలి, ఆడవాళ్ళు 2.2 liters per day తీసుకోవాలి. ఇది థంబ్ రూల్. బట్ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్ ఆడతారు లేకపోతే ఎక్కువ డిహైడ్రేట్ అవుతారు అంటే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. లేదు సెడెంటరీగా మన ఇలా ఏసీలో కూర్చుంటారు, తక్కువ బయట వెళ్తారంటే ఇంత ఇస్ సఫిషియంట్. ఓకే సార్, ఇప్పుడు మార్నింగ్ లేవగానే 1 liter ల్యూక్ వామ్ వాటర్ తాగేయండి అని అంటూ ఉంటాం, అలాంటివి చేయడం కరెక్టే కదా సార్? సో లూక్ వామ్ వాటర్ తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. అండ్ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఇట్స్ ఫైన్. లైక్ ఇన్ ఏ డే మీరు పర్టికులర్గా 3 liters దాకా కోటా పూర్తి చేయాలి. సో మార్నింగ్ కడుపు ఎంప్టీ స్టమక్ ఉంటుంది కాబట్టి ఆ కోటా త్వరగా మనం ఇచ్చేసుకోవచ్చు. లైక్ మార్నింగ్ తీసుకోకపోతే మరి మనం డే అంతా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఎక్కువ తీసుకుంటే వర్క్ టైంలో మనం వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది మార్నింగే ఎక్కువ కోటా ముగిచేస్తారు. గ్రేట్. సో దట్స్ అ గుడ్ హ్యాబిట్, నాట్ ఎన్ ఇష్యూ. సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంచెం చెప్పారు యూరిన్ కలర్స్ గురించి, దాన్ని కొంచెం డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేయగలరా సార్? అసలు యూరిన్ కలర్స్ కానీ దాని టైప్ బట్టి మనం ఏం చేయాలి నెక్స్ట్ ప్రొసీజర్ అనేది? సో యూరిన్ కలర్ అనేది నేను చెప్పినట్టుగా పేల్ ఎల్లో, లైట్ ఎల్లో లేకపోతే కొంచెం క్లియర్గా వాటర్లా ఉంది అంటే దట్ ఈస్ ద రైట్ అమౌంట్. ఇది అప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పొచ్చు. కొంతమంది చాలా లైక్ నా కిడ్నీని తలతళగా మెరిచేస్తాను అని వాటర్ 6-7 liters తీసుకుంటారు. అలా మాత్రం తీసుకోకండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు బాడీలో ఉండే కొన్ని ఎలక్ట్రోలైట్స్ డైల్యూట్ అయిపోతాయి. ముఖ్యంగా సోడియం అనే ఉంటుంది, అది డైల్యూట్ అయిపోయి హైపోనాట్రిమియా అనే కండిషన్ వస్తుంది. దానివల్ల బ్రెయిన్లో ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. కొంచెం డ్రౌజీనెస్, తల తిరగడము అండ్ చేతులు వణకడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటివి మాత్రం చేసుకోకూడదు. అంటే నేను చెప్పినట్టుగా 3 to 3.5 liters మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతున్నారంటే ఇంకొక 500 ml తక్కువ తీసుకోండి. అచ్చా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ ఎల్లో. మీరు వాటర్ అనేది తీసుకోలేదు, ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు గమనిస్తే యూరిన్ అనేది డార్క్ ఎల్లోగా వస్తుంది. అంటే మీరు తక్కువ డిహైడ్రేటెడ్ అని అర్థం, బాడీ సిగ్నల్. సో మీరు నెక్స్ట్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఇవి 2 కామన్ కండిషన్స్. దీంట్లో ప్రాబ్లం అయితే మనకేం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఉండేది అంటే క్లౌడీ యూరిన్. అంటే మన ఇది క్లౌడ్స్లా యూరిన్ కలర్ ఉంటుంది, అంటే చాలా వైట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి క్లౌడీ యూరిన్ అని చూస్తుంటాం. ఓకే. అండ్ ఇంకొక కండిషన్ అంటే యూరిన్లో రక్తం రావడం, రెడ్డిష్ యూరిన్. సో యూరిన్లో రక్తం ఎప్పుడు వస్తుంది? కామన్గా యంగ్ ఏజ్లో స్టోన్స్ ఉన్నప్పుడు వస్తుంది, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వస్తుంది. కొంచెం ఏజ్ దాటారు, 40 దాటారు అనుకోండి, రెడ్ యూరిన్ని అంత తేలిగ్గా చూసుకోకూడదు. ఎందుకంటే 40 దాటాక మనకి క్యాన్సర్స్ అనేది రీసెంట్ ఇయర్స్లో చాలా పెరిగిపోయాయి. సో బాడీ ఇచ్చే ఫస్ట్ సిగ్నల్ క్యాన్సర్ ఏమన్నా యూరినరీ ట్రాక్లో ఉందంటే యూరిన్లో రక్తం రావడం. సో అది బ్లాడర్ క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే కిడ్నీ క్యాన్సర్స్ అవ్వచ్చు, ఫస్ట్కి బాడీ ఒకసారి సిగ్నల్ ఇచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మీకు ఏమైనా మీరు 40 దాటారు, యూరిన్లో బ్లడ్ వస్తుందంటే పెయిన్ ఉందా లేదా చూసుకోవాలి. సో కామన్గా పెయిన్ ఉంది అంటే ఎదర్ కిడ్నీ స్టోన్ రిలేటెడ్ లేకపోతే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉంటుంది. సో పెయిన్ లేకుండా మీరు యూరిన్ పాస్ చేస్తున్నారంటే అది ఒక రెడ్ ఫ్లాగ్. అప్పుడు మీరు ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేయించుకున్నా కానీ మీకు ఏమైనా క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో ఉందా అని తెలుస్తుంది. సో ఇవి కామన్ చేస్తే. అండ్ కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్, కొన్ని టీబీ మెడిసిన్స్ కానీ కొన్ని వేరే మెడిసిన్స్, బీట్రూట్ తీసుకున్నా కానీ మన యూరిన్ అది కొంచెం కలర్ మారుతుంది. సో అవన్నీ ఫైన్. ఓకే సార్, బట్ ఇప్పుడు ఇదే యూరిన్ ప్రాసెస్లోని కొంతమంది ఆ బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతుంటారు కదా సార్. ఇప్పుడు నార్మల్గా అప్పుడప్పుడు బర్నింగ్ సెన్సేషన్ జరుగుతుంటే నేను ఇంట్లో కూడా చెప్తూ ఉంటే అది బాడీ హీట్ వల్ల అయ్యింది, సో దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయొద్దు అని అంటుంటాను. సో ఇందులో కూడా ఏమైనా టైప్స్ ఉన్నాయా, లేకపోతే దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలండి? సో లైక్ బర్నింగ్ యూరిన్ ఉన్నప్పుడు అండ్ యూరిన్ కలర్ కొంచెం బాగానే ఉంది అంటే కూడా అది సమ్ ఇన్ఫెక్షన్.
లేదు ఎల్లో కానీ కాన్సన్ట్రేటెడ్గా ఉంది, లేకపోతే వింటర్లో మీరు కొంచెం పాస్ చేస్తున్నారు అంటే అది వేడిగా అనుకోవచ్చు. ఓకే. కానీ బయట వెదర్ బాగానే ఉంది అండ్ యూరిన్ కలర్ కూడా బాగుంది, స్టిల్ బర్నింగ్ సెన్సేషన్ ఉందంటే దాని లైక్ ఇండికేషన్ యూటీఐ ఇన్ఫెక్షన్. ఓకే. అలాంటప్పుడు మీరు ఒక చిన్న యూరిన్ టెస్ట్ చేస్తే మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఓకే. ఓకే. అంటే అసలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయని పెద్ద క్వశ్చన్ మార్క్స్ సార్. ఇప్పుడు దేనివల్ల రావచ్చు అనేది. ముందుగా చెప్పినట్టుగా లైక్ మెయిన్లీ జెండర్. ఓకే. ఫీమేల్స్లో కామన్గా చూస్తుంటాం యూరిన్ ఇన్ఫెక్షన్. ఓకే. ఎందుకు చూస్తున్నామో చెప్పాను. సో బ్లాడర్ అనేది ఉంటుంది కాబట్టి బ్లాడర్కి బయట ప్రపంచానికి జస్ట్ 4 సెంటీమీటర్స్ గ్యాప్. సో యురేత్ర చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి బయట నుంచి చాలా ఈజీగా ఆడవాళ్ళు అక్వైర్ చేసుకుంటారు ఇన్ఫెక్షన్. అండ్ సెకండ్ వచ్చేసి లైక్ ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవడము. అండ్ థర్డ్ వచ్చేసి హస్బెండ్స్ వల్ల రావడము. ఇవి ఆడవాళ్ళలో. ఇది మగవాళ్ళలో యూజువల్గా మనం చూడం. ఓకే. చిన్నప్పటి నుంచి 40 years 45 years దాకా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకూడదు ఇన్ జనరల్. వస్తే దాన్ని కాంప్లికేటెడ్ యూటీఐ అనే పదం వాడతాం, ఎందుకంటే మగవాళ్ళలో చూడకూడదు. కానీ వచ్చిందంటే సమ్ ఇష్యూ వల్లనే వచ్చింది. సో ఎవాల్యుయేషన్ కంపల్సరీ. సో మగవాళ్ళలో ఎందుకు వస్తుందంటే సేమ్ యూరిన్ ఎక్కువ ఖాళీ అవ్వకపోతే వస్తుంది. కానీ మగవాళ్ళలో కొన్ని కామన్ రీజన్స్ ఉంటాయి. యంగర్ ఏజ్లో ప్రైమరీ బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఏదైతే బ్లాడర్ ఉంటుంది కదా అది నెక్ కొంతమందికి టైట్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు యూరిన్ పూర్తిగా ఖాళీ చేయకపోతే వాళ్ళకి ఎక్కువ యూరిన్ మిగిలి ఉండడం వల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సెకండ్ రీజన్ ఫైమోసిస్. ముందుగా చెప్పినట్టుగా ఏదైతే పెనిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ పూర్తిగా టైట్గా మూసుకుపోవడం వల్ల అక్కడంతా మాయిశ్చరు మన యూరిన్ మిగిలి ఉండడం, అక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యి యూరిన్ దారిలోకి వెళ్ళిపోతాయి. సో ఈ 2 కామన్ రీజన్స్ వల్ల యంగర్ పాపులేషన్లో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. రీజన్ వచ్చేసి స్ట్రిక్చర్. కొంతమందికి యూరిన్ దారి అనేది చిన్నబోతుంది. సో దానివల్ల కూడా యూరిన్ అనేది మిగలడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ 45-50 దాటాక ప్రోస్టేట్ వల్ల మనం కామన్గా చూస్తుంటాం. సార్ మీరు ఇచ్చే హైజీన్ టిప్స్ ఏమైనా ఉంటాయా సార్, వీటికి కొంచెం దూరంగా ఉండొచ్చు అనేది? సో మగవాళ్ళలో అయితే రోజు మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఫోర్ స్కిన్ అనేది పూర్తిగా వెనక్కి లాక్కొని మన బాడీ సోప్తోనే క్లీన్ చేసుకోవాలి. చాలామంది చేసుకోరు. లైక్ నా దగ్గర ఒక 10 మంది వస్తే లైక్ 5 to 6 లైక్ 50% అసలు చేసుకోరు. ఇంకా పెద్దవాళ్ళు లైక్ 50-60 years ఉంటారు, వాళ్ళకు కూడా మాకు తెలీదు, ఎవరు చెప్పలేదు. సో అందుకే ఎలాగో నడుస్తుంది అని ఉంటుంది. బట్ మీ ఇమ్యూనిటీ ఎప్పటిదాకా బాగుంటుందో అప్పుడు ఇన్ఫెక్షన్ ఉండదు. ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ కొంచెం డౌన్ అవుతుందో అప్పుడు మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. సో దిస్ ద కామనెస్ట్ లైక్ హైజీన్. స్నానం చేసేటప్పుడు పూర్తిగా వెనక్కి కనుక్కొని బాడీ సోప్తో క్లీన్ చేసుకొని ముందుకు అనేసుకోండి. అండ్ వాటర్ ఇంటేక్ అడిక్వేట్గా తీసుకోండి. అండ్ ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకండి. సింపుల్ టిప్స్. గ్రేట్ సార్. సార్ ఈ ఫైమోసిస్ అనే టాపిక్ ఈ మధ్యన కొంచెం బాగా లైమ్ లైట్లో కనబడుతుంది సార్. ఇదేంటో గుడ్ ఫ్యాక్టర్లో వెళ్తుందా లేకపోతే మార్కెటింగ్ ఫ్యాక్టర్లో బిజినెస్ మోడ్లో వెళ్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే చిన్నప్పుడు అంతా బాగానే ఉండేది, ఒక టీనేజ్ ఏజ్ దాటిన తర్వాత మళ్ళీ ఫైమోసిస్ అనేది ఒక మేల్లో రావడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సార్? సో బేసికల్గా ఫైమోసిస్ అంటే ఫోర్ స్కిన్ అనేది వెనక్కి రావట్లేదు. సో అది చాలామందికి లైక్ టిల్ 60 years 70 years కూడా ఏ ప్రాబ్లం ఉండదు అండ్ కొంతమందికి నడిచిపోతుంది. అండ్ ఇన్ జనరల్ వెస్టర్న్ కంట్రీస్లో పుట్టినప్పుడే సర్కంసిషన్ చేస్తారు. ముస్లిమ్స్ చేసుకుంటారు, జ్యూస్ కూడా చేసుకుంటారు. సో ఒక స్టడీలో తేలింది ఏంటంటే పుట్టినప్పుడే జ్యూస్ చేస్తారు. ముస్లిమ్స్ అన్న కొంచెం ఆపుతారు, చేస్తారు. కానీ జ్యూస్ అనే వాళ్ళు లైక్ పుట్టినప్పుడే చేస్తారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్, పీనల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ 0. సో పుట్టినప్పుడే చేస్తే అంత ప్రొటెక్టివ్ ఉంటుంది. కానీ మనం ఒక ఏజ్ దాటాక చేస్తే అంత ప్రొటెక్టివ్ ఇదైతే ఉండదు. బట్ ఇన్ జనరల్ లైక్ మీకు ఏదైనా పీనల్ క్యాన్సర్ స్టార్ట్ అయినా కానీ అర్లియర్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే స్కిన్ ఉండదు. అదే స్కిన్ కవర్ అయింది అనుకోండి, అది కొంచెం పెద్దదయ్యాక మీకు ఇక్కడ ఏదో కొంచెం లావుగా ఉంది, ఏదో గడ్డలా ఉంది అని అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో వన్ థింగ్ ఈజ్ హైజీన్. సర్కంసిషన్ ఉంటే హైజీన్ మెయింటైన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్. సో ఇవి అన్నీ మీరు సర్కంసిషన్ చేసుకుంటే ఇది హెల్తీ ఇది బెనిఫిట్స్. సార్ ఇప్పుడు అంటే ఆ పర్సన్కి ఫైమోసిస్ ఉందా లేదా తను ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఉంటే తను నెక్స్ట్ చేయాల్సిన ప్రొసీజర్? సో నేను చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో కామన్గా ఫైమోసిస్ ఉంటుంది, ఫిజియోలాజికల్ అంటాం. అంటే న్యాచురల్గా అప్ టు ద ఏజ్ ఆఫ్ 3 years లేదా 5 years దాకా కూడా అది ఓకే, నాట్ అన్ ఇష్యూ. 5 years దాటాక కూడా ఆ స్కిన్ వెనక్కి రావట్లేదు, పిల్లాడు యూరిన్ పోసేటప్పుడు బలూన్లా ఊదుకుంటుంది,
అంటే అప్పుడు కంపల్సరీగా చేయించుకోవాలి సర్కంసిషన్. అండ్ కొన్ని కండిషన్స్లో ఎవరికైతే చెప్పాను కదా, చిన్నపిల్లల్లో వెసక్యులేటరీ రిఫ్లెక్స్ అని ఉంటుంది, బ్లాడర్ నుంచి యూరిన్ వెనక్కి వెళ్తుంది, అలాంటి వాళ్ళకి కూడా సర్కంసిషన్ స్ట్రైట్ అవే అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే యూటీఐ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గిస్తాం. ఓకే. సో అలాంటి స్పెషల్ కండిషన్స్లో 1 year 2 yearsకే చెప్పేస్తాము. అండ్ ఇన్ జనరల్ 5 years దాకా వెయిట్ చేయండి. 5 years దాటా కూడా అలానే ఉందంటే చేయించుకోండి. ఓకే. ఓకే. సరే. అండ్ కొంతమందికి ఇంకొక కండిషన్ చాలామందికి తెలీదు. సో టైట్ ఫ్రెండ్లమ్ అని ఉంటుంది. ఓకే. టైట్ ఫ్రెండ్లమ్ అంటే మన పెనిస్లో ఏదైతే ఉంటుందో ఫోర్స్ కింద ఉంటుంది. కింద బ్యాండ్ లా ఉంటుంది. సో ఆ బ్యాండ్ అనేది కొంతమంది చాలా టైట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో దీనికి 2 పదాలు వాడతాం, టైట్ ఫ్రెండ్లమ్ అని వాడతాం, షార్ట్ ఫ్రెండ్లమ్ అని వాడతాం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, సెక్స్ టైంలో ఏదైతే స్కిన్ వెనక్కి వెళ్ళినప్పుడు బెండ్ అయిపోతుంది వెనక్కి, ఆ బ్యాండ్ లాగడం వల్ల. సో అలాంటి రీజన్ వల్ల చాలా మందికి పెయిన్ రావడం అండ్ దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం ఇవన్నీ చూస్తుంటాం. సో అలాంటి కండిషన్లో చాలా సింపుల్, ఫ్రెండ్లోప్లాస్టీ అని చేస్తాం. ఆ బ్యాండ్ని ఒక్క కట్తో రిలీజ్ చేసేస్తాం, డన్. ఓకే. సో ఆ ప్రాబ్లం నుంచి విముక్తి చేస్తాం. అండ్ కొంతమందికి ఫోర్ స్కిన్ అనేది వస్తుంది వెనక్కి, కాకపోతే టైట్గా ఉంటుంది. సో నార్మల్ పెనిస్ ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు, ఎరెక్ట్ కానప్పుడు ఈజీగా వస్తుంది, కానీ పెనిస్ హార్డ్ ఉన్నప్పుడు ఈజీగా రాదు. అలాంటి వాళ్ళకి ప్రెప్యూజియోప్లాస్టీ అని చేస్తాం. అంటే ఆ ఫోర్ స్కిన్ ఏదైతే కొంచెం టైట్గా ఉందో ఆ పార్ట్ ఒకటే తీస్తాం. సో పూర్తిగా సర్కంసిషన్లా పూర్తిగా తీయకుండా కొంచెం పార్ట్ తీస్తాం. ఇది కూడా చాలామంది లేదు నాకు లైక్ సైకలాజికల్గా ఫోర్ స్కిన్ ఉండాలి, అలాంటి వాళ్ళకి ఈజ్ అ గుడ్ ఆప్షన్ ప్రెప్యూజియోప్లాస్టీ అని చేస్తాం. ఓకే సార్, కొంచెం మనం ముందుకు వచ్చేసాం. బట్ అంటే నార్మల్గా చిల్డ్రన్ చిన్నప్పుడు ఆటోమేటిక్గా బెడ్ మీద పడుకుంటూ కొంతమంది అక్కడే యూరినేట్ చేస్తూ ఉంటారు కదా సార్, దాన్ని ఏమైనా కంట్రోల్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా సార్? అంటే ఎలాగైనా కంట్రోల్ చేసుకోవచ్చా లేదా అనేది? సో కామన్గా బెడ్ వెట్టింగ్ అంటాం కామన్ లాంగ్వేజ్లో, అండ్ మా భాషలో అయితే నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటాం. ఓకే. సో ఇది టిల్ ద ఏజ్ ఆఫ్ లైక్ 5 years మేము అంత సీరియస్ గేమ్ తీసుకున్నాం. 5 years దాటాక కూడా ఉంది అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఏదో ఒకటి ప్రివెంటివ్ మెజర్స్ స్టార్ట్ చేసేసుకోవాలి. కొంతమందికి 15 years దాకా కూడా ఉంటుంది, 1% బట్ 5 years దాకా కామన్గా చూస్తుంటాం. సో కామన్గా ఎలా ట్రైన్ చేయాలి అంటే నైట్ టైం ఈవినింగ్ 6 o'clock 7 o'clock దాటాగా కొంచెం ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గించాలి. ఓకే. అలాగని పూర్తి డే తగ్గించమని చెప్పట్లేదు, ఏదైతే తగ్గిస్తున్నామో దాన్ని డే టైంలో కవర్ చేసుకోవాలి. ఓకే. సో ఈ ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గించడం అండ్ డిన్నర్ తర్వాత కొంచెం ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గించడం వల్ల నైట్ టైం యూరిన్ తయారవడం తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా ఈ బెడ్ పక్క తడపడం ఇవన్నీ తగ్గుతాయి. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి లైక్ అలామ్ థెరపీ అంటాం. అంటే పిల్లలు నార్మల్గా 1 o'clock 2 o'clock అలాంటప్పుడు బెడ్ వెయిటింగ్ చేస్తున్నారు అనుకోండి, జస్ట్ ఒక 15 minutes 20 minutes ముందు అలారం పెట్టుకోవడం ఎవ్రీడే. అండ్ ఆ అలారంతో పిల్లాడిని లేపడం అండ్ బాత్రూమ్ దాకా వెళ్ళి యూరిన్ చేంజ్ చేసడం అండ్ మళ్ళీ పడుకోబెట్టడం. ఇలా చేసి నిదానంగా ఆ గ్యాప్ని పెంచడం. లైక్ 1 o'clock కాకుండా 2 AM లేదా 3 AM దాకా అలారం పెట్టుకొని గ్రాజువల్గా 4 AM 5 AM పొద్దున్న దాకా అది వచ్చేస్తుంది. సో అప్ టు 70 to 80% జస్ట్ ఈ బిహేవియరల్ చేంజెస్, కొంచెం వాటర్ ఇంటేక్ తగ్గించడం అండ్ నైట్ టైం పడుకునే ముందు పూర్తిగా యూరిన్ పోసి పడుకోవడం కంపల్సరీగా. పిల్లలు 9 o'clock లేదా 10 o'clock పడుకుంటున్నారంటే పూర్తిగా ఖాళీ చేసి పడుకోవడం. ఓకే. ఇలా అండ్ అలామ్ థెరపీ, దీంతో చాలామందికి సెట్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ చేశాక కూడా ఒక 3 months చేశాక కూడా చాలా కొంతమందికి ఒక 10 to 20% సెట్ అవ్వలేదంటే అప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, డెస్మోప్రెసిన్ అని ఉంటుంది. సో దానివల్ల కూడా చాలామందికి వీ కెన్ ట్రీట్ ఇట్, ఈజీ టు ట్రీట్. సూపర్ సార్. సార్ ఇప్పటివరకు అసలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ దేనికి వస్తాయి ఇవన్నీ చెప్పారు కదా, అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? నాకు వచ్చింది అని నేను ఇండివిజువల్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏమైనా చిన్న ఉన్నాయా? సో కామన్ సిమ్టమ్ బర్నింగ్ సెన్సేషన్. ఓకే. సో యూరిన్ పోసేటప్పుడు మంట ఉందంటే అది ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అని నేను భావిస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి కొంతమందికి బ్లడ్ కూడా వస్తుంది, ఎందుకంటే అక్కడ అంత ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం వాపు వచ్చి ఇన్ఫ్లమేషన్ అయ్యి బ్లడ్ కూడా వస్తుంది. దీస్ ఆర్ ద 2 ఇది యూరిన్లో మంట రావడం అండ్ బ్లడ్ రావడం. అండ్ కొంతమందికి మైల్డ్ డిస్యూరియా అంటాం, అంటే యూరిన్ పోసేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్లా అనిపిస్తుంది, అది కూడా చూస్తుంటాం యూరిన్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా కొంతమందికి వస్తుంది, అంటే పదే యూరిన్కి వెళ్ళడం. ఓకే సార్, మీరు యూరాలజీలో స్పెషలైజ్ చేసి ఉన్నారు కాబట్టి అసలు కిడ్నీ అనే పార్ట్ చివరికి కొలాప్స్ అయినంత వరకు కూడా కిడ్నీలో ఏం జరుగుతుందో మీకు ఎంత కూడా హింట్ ఇవ్వదు అని నేను ఒక దగ్గర రీడ్ చేశాను సార్, అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ ఫాల్స్ అని. సో ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. షూర్.
సో ఒక కంపౌండర్ వచ్చారు. ఓకే. అంటే పల్లెటూరులో ఆయన కంపౌండర్. ఆయన ఎవరైతే డాక్టర్ దగ్గర పనిచేస్తున్నారో ఆయన కొత్త అల్ట్రాసౌండ్ మెషిన్ కొన్నాడు. ఓకే, ఆయనకి ఏ సిమ్టమ్స్ లేవు. కొత్తగా కొన్నారు కదా అని ఈయన కంపౌండర్, సార్ నాకు ఒకసారి స్కాన్ చేసేయండి చూద్దాం అన్నాడు. సో స్కాన్ చేసి చూస్తే 10 సెంటీమీటర్ ట్యూమర్ ఉంది. 10 సెంటీమీటర్లు. సో ఆయనకి ఏం సిమ్టమ్స్ లేవు. బట్ ఇన్సిడెంటలీ డయాగ్నోస్ అయ్యి ఆయన వచ్చాడు. స్టిల్ 10 సెంటీమీటర్ అయినా కానీ ఆయనకి ఆ ట్యూమర్ అనేది కొంచెం నాట్ సో అగ్రెసివ్గా ఉండి ఆయనకి ఆ కిడ్నీ తీసాక ఆయన క్యూర్డ్. ఇప్పటికీ ఫాలోఅప్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు ఆయన. సో కొన్నిసార్లు ట్యూమర్స్ కూడా వితౌట్ ఎనీ సిమ్టమ్స్ పెద్దగా అవుతుంటాయి. అందుకే ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాపీ, ఇయర్లీ చెకప్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా చిన్నగా కనిపించినా కానీ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. అండ్ టైర్ 2 సిటీస్, చిన్న చిన్న టౌన్స్లో కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. మన ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబ్ షార్ట్స్ వల్ల అవేర్నెస్ పెరగడం వల్ల చాలామంది స్కాన్ చేసుకుంటున్నారు. సో ఈ కిడ్నీ ట్యూమర్ ఏదైతే చెప్పాను కదా, దానికి మెడికల్లో ఇంకొక టర్మ్ కూడా ఉంది, ఇన్సిడెంటలోమా అంటాం. అంటే ఇన్సిడెంటల్గా ముందు డయాగ్నోస్ చేసేవారు, సో సైలెంట్గా పెరిగిపోతుంది. ఓకే. సో అదొకటి. అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా చాలామందికి యూరిన్ ట్యూబ్లో స్టక్ అయితేనే వస్తుంది పెయిన్. ఓకే. కిడ్నీలోనే ఒక 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉన్నా కానీ పెయిన్ రాదు, ఎందుకంటే ఎక్కడ బ్లాక్ చేయట్లేదు. సో అన్లెస్ బ్లాక్ అయితే తప్ప కిడ్నీలో స్వెల్లింగ్ రాదు అండ్ పెయిన్ రాదు. ఇవి రెండు సైలెంట్గా చూస్తుంటాం. సార్ ఇప్పుడు నార్మల్గా మేము ఏ హెల్త్ చెకప్కి వెళ్ళినా యూరిన్ శాంపుల్ మస్ట్ అండ్ షుడ్ తీసుకున్నాం. బట్ దానికి సంబంధించి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీకి రిలేటెడ్ ఎంతవరకు చెక్ చేస్తున్నారో మాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ మేము ఒక ఇయర్లీ హెల్త్ చెకప్ చేసుకుందాం అని అనుకుంటే యూరాలజీ రిలేటెడ్ మేము ఏమేమి చెకప్స్ అందులో యాడ్ ఆన్ చేసుకోవచ్చు సార్? సో డిపెండ్స్ ఆన్ ఏజ్. సో మీరు టిల్ 45-50 దాకా ఉన్నారంటే పిఎస్ఏ టెస్ట్ అవసరం లేదు. ఓకే. 50 దాటారంటే సీరం పిఎస్ఏ ఒక అడిషనల్ టెస్ట్ అవుతుంది. అండ్ నార్మల్గా హెల్త్ చెకప్లో అల్ట్రాసౌండ్ కేయూబీ అని చేయించుకోవాలి, అంటే కిడ్నీ యూరేటర్ బ్లాడర్ ఇవన్నీ చెక్ చేస్తాం. అండ్ సియూఈ అని చేస్తాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఇవన్నీ మీ టోటల్ కిడ్నీ హెల్త్ తెలిసిపోతుంది. అండ్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో మీ క్రియాటినిన్ ఎంత ఉంది, ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి అవి చూస్తుంటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చాలా సింపుల్ టెస్ట్. ఓకే. జస్ట్ మీ ఇయర్లీ హెల్త్ చెకప్లో ఒక డబ్బా యూరిన్ పడతారు, ఇస్తారు. దాంట్లో చాలా పారామీటర్స్ మీ బాడీ మొత్తం తెలుస్తుంది. మీకు ప్రోటీన్ యూరియా ఉందా లేదా, అంటే ప్రోటీన్ లాస్ అవుతుందంటే కిడ్నీ ఏదైనా ఇనీషియల్ డ్యామేజ్ స్టేజ్లో ఉందా అది కూడా మనం పసిగట్టవచ్చు. నెక్స్ట్ యూరోబిలినోజన్ అంటాం, లివర్ ఎలా పనిచేస్తుంది, మీకు ఏమైనా జాండీస్లా ఏమైనా కొంచెం అనిపిస్తుందా అది కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ గ్లూకోజ్ ఏమైనా కనిపిస్తుందా, గ్లూకోజ్ కనిపిస్తుందంటే మీకు షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు ఇది కూడా తెలుస్తుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది. అండ్ కొన్నిసార్లు స్టోన్స్, క్రిస్టల్స్ కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ ఒక సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తాయి. సూపర్ సార్. సార్ నార్మల్గా మేము ఎక్కువ వింటుంటాం కదా సార్, కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ డ్యామేజ్ అయిందని. అసలు నార్మల్గా ఈ కిడ్నీకి ఎన్ని విధాలుగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయని టైప్స్? సో బేసికల్గా కిడ్నీ డ్యామేజ్ అయింది అంటే దాని అర్థం క్రియాటిన్ పెరిగింది అర్థం. కిడ్నీ మన బాడీలో ఫంక్షన్ ఏంటి, ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో, వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో ఫిల్టర్ చేసి బయటికి రాదు. కాకపోతే కిడ్నీ డ్యామేజ్ అయితే సో దాని పని తను చేయట్లేదు, అంటే మన వ్యర్థాలు అనేది క్రియాటినిన్ అనేది బాడీలోనే ఉండిపోతుంది. అందుకని క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. సో నార్మల్గా క్రియాటినిన్ అనేది 1 కంటే తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు 1.2 దాకా ఓకే అంటే. కానీ 1.5 దాటి ఉంటే మనకి కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయినట్టు. ఓకే. సో గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అని ఉంటుంది, అది కొన్ని ఫార్ములాస్ వల్ల మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాంట్లోనూ స్టేజెస్ ఉంటుంది. సో గ్రేడ్ 5 అంటే లాస్ట్ స్టేజ్ అంటే 15 కంటే తక్కువ ఉంది GFR. 4 అంటే 15 to 30 ఉంది. 3A 3B అంటే 30 to 45, 45 to 60. అండ్ 2 అంటే 60 to 90, అండ్ 90 to 120 అంటే గ్రేడ్ 1. సో యూజువల్గా గ్రేడ్ 1 ఏమీ ఉండదు, గ్రేడ్ 2 నుంచి మీ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంది అని తెలుస్తుంది. సో యూజువల్గా ఈ లేటెస్ట్ ఏదైతే ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేస్తారో వాళ్ళు గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ కూడా అని చెప్తుంటారు. సో అది కూడా మనం ఒక బెంచ్ మార్క్గా పెట్టుకొని అదేమైనా తక్కువ ఉందంటే హ్యావ్ టు కన్సల్ట్ ఎ నెఫ్రాలజిస్ట్. ఓకే సార్. క్రియేటిన్ కాకుండా ఇంకే విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ కిడ్నీకి?
సో కిడ్నీ ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. కామన్గా యూరాలజిస్ట్ డీల్ చేసేదంటే ఒకటి పియూజీ అబ్స్ట్రక్షన్ బ్లాక్ అవ్వడం అంటే మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా సార్, దీనివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి అనేవి. సో కామన్గా మనం స్టోన్ వల్ల చూస్తుంటాం. ఓకే. సో కిడ్నీ స్టోన్ బ్లాక్ చేయడం వల్ల మొత్తం బ్యాక్ ప్రెషర్ అయ్యి కిడ్నీ మీద ఒత్తిడి పెరిగి నెలల తరబడి మనం నెగ్లెక్ట్ చేస్తే అది కిడ్నీ అనేది పూర్తిగా డ్యామేజ్ అయ్యి అప్పుడు మనం ఏం చేయలేము. సో కామన్ రీజన్ స్టోన్ యూరాలజిస్ట్ చూసేది. సెకండ్ రీజన్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ నుంచి ఇన్ఫెక్షన్ మాట ఎత్తితే లైక్ కిడ్నీకి రివర్స్ వెళ్ళడము అండ్ కిడ్నీలోనూ ఇన్ఫెక్షన్ అవ్వడం అండ్ కిడ్నీ హీల్ అవుతూ అవుతూ స్కార్ అయ్యి హీల్ అవ్వడం. సో ఇది సెకండ్ రీజన్, స్టోన్ ఒకటి, ఇన్ఫెక్షన్ ఒకటి. థర్డ్ రీజన్ కొన్నిసార్లు ప్రోస్టేట్ వల్ల కూడా చూస్తుంటాం. ప్రోస్టేట్ వల్ల బ్లాడర్ అనేది పూర్తిగా ఖాళీ అవ్వకపోవడం, దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి అవ్వడం. ఇవన్నీ యూరాలజిస్ట్ చూడడం. నెఫ్రాలజిస్ట్ చూసేదంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకపోవడం వల్ల అండ్ కొన్ని కండిషన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం నెఫ్రాలజిస్ట్ చూస్తుంటారు. ఓకే. అసలు నార్మల్గా ఈ షుగర్, బీపీ, కిడ్నీ వీటి సంబంధం ఏంటి సార్? ఒకటికొకటి కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటున్నట్టు కనబడుతుంది. సో బేసిక్గా షుగర్ కానీ బీపీ కానీ కిడ్నీ ఒకటే అఫెక్ట్ చేయవు. ఓకే. కళ్ళని అఫెక్ట్ చేస్తాయి, కిడ్నీస్ అఫెక్ట్ చేస్తాయి, నెక్స్ట్ రక్త నరాలను అఫెక్ట్ చేస్తాయి అండ్ నర్వ్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి. సో అది కూడా ఒక ఆర్డర్లో వెళ్తుంది. సో ఫస్ట్ కళ్ళని అఫెక్ట్ చేస్తాయి, అవి కంట్రోల్ కాకపోతే ఇంకొన్ని సంవత్సరాలు అలాగే అన్కంట్రోల్ షుగర్ బీపీ ఉంటే నెక్స్ట్ కిడ్నీస్ అఫెక్ట్ అవుతాయి. ప్యారలల్గా మన రక్త నరాలు అఫెక్ట్ అవుతాయి. దానివల్ల చాలామందికి కాళ్ళల్లో అల్సర్లు రావడము అండ్ తిమ్మిర్లు రావడము ఇవన్నీ చూస్తుంటాం. సో ఇవన్నీ షుగర్ బీపీ వల్ల అవుతుంది. సో నాకు కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫస్ట్ చెప్తాను, కళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ చేంజెస్ ఏమైనా కళ్ళల్లో స్టార్ట్ అయ్యాయా, కళ్ళల్లో స్టార్ట్ ఇంకా అవ్వలేదంటే కిడ్నీస్ మనకు ఒక రఫ్గా సేఫ్గా ఉన్నాయని అర్థం. ఓకే. సో ఇలా మనం చూస్తుంటాం. సార్ ఇప్పుడు ఒక పేషెంట్కి షుగరు బీపీతో ఉన్నా కూడా కిడ్నీకి మాత్రం కూడా ఎఫెక్ట్ పడకూడదంటే తను కంట్రోల్లో ఉండాలి సార్. కంట్రోల్లో ఉండాలి, సింపుల్. సో మీకు 25 years 30 years కూడా షుగర్ బీపీ ఉందనుకోండి, ఓకే, కంట్రోల్లో ఉందనుకోండి, కిడ్నీ బాగానే ఉంటాయి. ఓకే. నార్మల్గా ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు నార్మల్గా నాకు తెలిసిన పర్సన్ అయినా ఒక రోజులో చాలాసార్లు టాయిలెట్కి వెళ్ళారంటే నేను ఒక డాక్టర్లో ఫీల్ ఏమో నీకు షుగర్ వచ్చేసిందేమో అని కన్సిడర్ చేసేస్తూ ఉంటాం. అది ఎంతవరకు అంటే కన్సిడర్ చేయొచ్చు అనేది అలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ 2026లో ఉన్నాము. సో డయాబెటీస్ పాపులేషన్ ఇండియాలో పెరిగిపోతుంది. చాలా మందికి హెరిడిటరీ కాంపోనెంట్ కూడా ఉంటుంది. అండ్ ప్లస్ 30 years 32 years వాళ్ళకు కూడా షుగర్ కామన్గా చూస్తున్నాం. అండ్ ఇంకొక కండిషన్ ఎలా మేము షుగర్ యూరాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తున్నామంటే ఇది బెలనోపోస్టటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఓకే. బెలనోపోస్టటిస్ అంటే పెనిస్ మీద ఉండే ఫోర్ స్కిన్ ఉంది కదా, అది ఇన్ఫెక్షన్ అవ్వడం. ఓకే. అది ఇన్ఫెక్షన్ జస్ట్ 30 years లేదా 20 years యంగ్ మేల్స్ వస్తుంటారు, ఇన్ఫెక్షన్తో వస్తుంటారు. ఓకే. ఓకే. ఈ బెలనోపోస్టటిస్ 90 to 95% షుగర్ పేషెంట్స్లోనే చూస్తాం. సో ఒక యంగ్ మేల్ వస్తున్నాడు, బెలనోపోస్టటిస్ ఉందంటే ఫస్ట్ షుగర్ టెస్ట్ చేపిస్తాం. అండ్ యూజువల్ 90% ఆఫ్ ద టైం షుగర్ అబ్నార్మల్గా ఉంటుంది, హెచ్బిఏవన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం షుగర్ డాక్టర్కి పంపిస్తుంటాం, నేను యూరాలజిస్ట్ పంపిస్తుంటాను. ఓకే. సో ఇది ఒక కామన్ కండిషన్. ఎవరికైతే బెలనోపోస్టటిస్ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఓవర్ ది కౌంటర్ ఏదో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్తారు, ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్లా ఉంది ఏదో ఒక క్రీమ్ ఇచ్చేసి అని చెప్తారు. వాళ్ళు ఒక యాంటీ ఫంగల్ ఇస్తారు, యాంటీ ఫంగల్ వర్క్ చేస్తారు, క్యాండిడ్ అని తీసుకుంటారు, వర్క్ అవుతుంది, వదిలేస్తారు. బట్ అనవసరంగా మనం డయాగ్నోసిస్ డిలే చేస్తున్నాం. సో అదేమన్నా వస్తుందంటే హెచ్బిఏవన్సీ షుగర్ టెస్ట్ చెక్ చేసుకోవాలి. బెలనోపోస్టటిస్, పెనిస్ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్. అండ్ ఎల్డర్లీ ఏవైతే షుగర్ పేషెంట్ డయాగ్నోస్డ్ ఉన్నారో వాళ్ళలో ఇది కామన్గా చూస్తుంటాం. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే సుంతి ఆపరేషన్, సర్కంసిషన్ చేసేస్తే పూర్తిగా మనం క్యూర్ చేసేయచ్చు. లేకపోతే ఎవ్రీ 3 months ఎవ్రీ 2 months ఆ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది, యాంటీ ఫంగల్ క్రీమ్ వాడాలి, ఇవి నడుస్తూ ఉంటుంది. ఓకే సార్. అసలు ఈ యూరాలజీ సిస్టంలో సాల్ట్తో ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి, దాని కన్జంప్షన్ ఎలా ఉండాలి? సో లైక్ బీపీ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి ఇన్ జనరల్ ఫిజిషియన్ కానీ ఎనీ డాక్టర్ కానీ సాల్ట్ రిస్ట్రిక్షన్ ఫస్ట్ అడ్వైస్ చెప్తారు సార్. అండ్ మా దాంట్లో స్టోన్స్కి కూడా సాల్ట్ రిస్ట్రిక్షన్ కావాలి. సో మీరు సాల్ట్ ఎక్కువ తీసుకుంటే కూడా స్టోన్ రిస్క్ పెరుగుతుంది. సో అందుకని మీరు సాల్ట్ పర్ డే 3 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. దిస్ ఇస్ ద రికమెండెడ్ గైడ్ లైన్. సో మీరు రిస్ట్రిక్ట్ 3 grams కంటే తక్కువ తీసుకున్నారంటే స్టోన్ రిస్క్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ బీపీ రిస్క్ కూడా తగ్గుతుంది. ఓకే సార్. ఈ కిడ్నీ అనే ఫ్యాక్టర్లో స్టోన్స్ చాలా చాలా ముఖ్యం కాబట్టి అసలు ఈ స్టోన్స్ ఎలా క్రియేట్ అవుతాయి సార్ కిడ్నీలో? స్టోన్స్ అనేది జస్ట్ మినరల్స్.
ఓకే. బయట మన లైక్ రోడ్డు పక్కన రాళ్ళు ఉన్నాయి కదా, అలానే కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ కామన్గా చూస్తుంటాం. సో 100%లో 80% కాల్షియం ఆక్సాలేట్ స్టోన్సే ఉంటాయి. ఇంకొక 6-7% ట్రిపుల్ ఫాస్ఫేట్ అంటాం, ఇది ఇన్ఫెక్షన్ కండిషన్స్లో వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక 7% యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. ఇదొక్క గ్రూప్ ఆఫ్ స్టోన్స్ సాఫ్ట్ స్టోన్స్ అంటాం. ఓకే. హార్డ్గా ఉండవు ఇవి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఒక సింపుల్ సిరప్, ఆల్కలైజింగ్ సిరప్ వాడితే కూడా ఆ స్టోన్స్ కరిగిపోతాయి. సో చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ లైక్ ఈ స్టోన్స్ కరుగుతాయా అని. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అయితే కరుగుతాయి. ఓకే. బట్ ఎంత, జస్ట్ 7%. 100 మందికి స్టోన్స్ ఉంటే జస్ట్ 7 మందికి ఆ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి. మిగతా 93 మందికి కాల్షియం స్టోన్సే ఉంటాయి. రాక్ హార్డ్గా ఉంటాయి. కాల్షియం అనేది మన బోన్స్లోనూ కాల్షియమే ఉంటుంది. ఎంత హార్డ్గా ఉంటుందో తెలుసు కదా, అంత హార్డ్గా ఉంటుంది. సో బట్ చాలామందికి హోప్. రీసెంట్గా నేను రీల్ కూడా చేశాను. ఓకే. లైక్ నేను కూడా కిడ్నీ స్టోన్స్ అయితే నేను మందులతో క్లియర్ అయితే బాగుండనే అనుకుంటాను. కానీ లైక్ కాల్షియం స్టోన్స్, పెద్ద స్టోన్స్ యూజువల్గా కరగవు, పాస్ అవ్వవు. సో స్టోన్ పాస్ అయ్యేది సైజుని బట్టి ఉంటుంది. ఓకే. 5 mm కంటే తక్కువ ఉంది అనుకోండి, నేనే చెప్తాను సర్జరీ చేసుకోకండి, వెయిట్ చేయండి అని. సో 5 mm దాకా 80% స్టోన్స్ పాస్ అయిపోతాయి. ఓకే. ఓకే. అండ్ 5 to 10 mm 50-50 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 6 mm ఉంది అనుకోండి ఒక 70%, 7 mm ఉంది అనుకోండి ఒక 50%, 8 mm ఒక 30%, 9 mm స్టోన్ ఉంటే 10%, 10 mm దాటింది అనుకోండి <5%. సో యూజువల్గా 10 mm స్టోన్ సైజ్ దాటిందంటే లైక్ స్ట్రైట్ అవే సర్జరీనే చెప్తాం. ఓకే. ఓకే సార్. సార్ అసలు ఏ హ్యాబిట్స్ వల్ల ఇవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? మెయిన్లీ డిహైడ్రేషన్. ఓకే. యా. సో వాటర్ ఇంటేక్ తక్కువ అవడం వల్లనే కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయి, కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్. అండ్ అందుకే సమ్మర్స్లో స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఓకే. ఎందుకు అవుతాయి అంటే మన వెదర్ వల్ల అండ్ డిహైడ్రేషన్ పెరగడం వల్ల అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నాం. వింటర్స్లో యూజువల్గా స్టోన్స్ తక్కువగా ఫామ్ అవుతాయి. స్టోన్ పేషెంట్స్ కూడా తక్కువ ఉంటారు. ఓకే. సో అందుకని ఫస్ట్ థింగ్ డిహైడ్రేషన్ని మనం స్టాప్ చేసుకోవాలి, వాటర్ ఇంటేక్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి ఎండ్ అవుతుంది, మార్చ్ మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. సో ప్లీజ్ వాటర్ ఇంటేక్ పెంచేసుకోండి. 2.5 to 3 liters అనేది ఒక స్టాండర్డ్ రూల్గా పెట్టేసుకోండి, తీసుకోండి. సెకండ్ వచ్చేసి ఎవరికైతే స్టోన్స్ ముందుగా ఫామ్ అయ్యాయో వాళ్ళకి కొన్ని ఆక్సాలేట్ రిచ్ ఫుడ్స్ని తగ్గించమని చెప్తాం. ఓకే. దాంట్లో పాలకూర మెయిన్. ఓకే. పాలకూర కానీ బీట్రూట్ కానీ కాయగూరలో చాలా హై ఆక్సాలేట్ కంటెంట్ ఫుడ్స్. అండ్ ముందు కాలం నుంచి ఇప్పటి వరకు టొమాటోస్ గురించి పాపం టొమాటో అనే వెజిటేబుల్ని చాలా ఇది చేసేసారు. సో టొమాటోలో సిట్రేట్ కంటెంట్ కొంచెం బాగానే ఉంటుంది అండ్ ఆక్సాలేట్ కంటెంట్ కొంచెం తక్కువే ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? అసలు టొమాటో ఒక్కరోజు ఫుల్గా ఫ్రస్ట్రేట్ అయ్యి రీల్ చేసేసాను, అది పూర్తిగా వైరల్ అయిపోయింది. సో టొమాటోస్ తింటే కిడ్నీ స్టోన్స్ రావు. ఓకే. సో ఎందుకంటే సో కిడ్నీ స్టోన్స్ రావాలంటే ఆ ఫుడ్లో ఆక్సాలేట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే సిట్రేట్ ఉండకూడదు. ఓకే. టొమాటోలో ఆక్సాలేట్ కంటెంట్ తక్కువ ఉంది, సిట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఏదైతే లెమన్ జ్యూస్లో సిట్రేట్ ఉంటుందో దానికి ప్యారలల్గా సిట్రేట్ కంటెంట్ టొమాటోలో ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇట్స్ అ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ యూజువల్గా మన క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తాయి. ఓకే. సో టొమాటోస్ ఎక్కువ తీసుకుంటే ఒక స్టడీలో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గిందని తెలిసింది. సో టొమాటోస్ని అనవసరంగా ఆపేయకండి. సో టొమాటోస్ తీసుకోండి అండ్ మోడరేషన్. మనం ఏ ఫుడ్ సరే డాక్టర్ చెప్పారు కదా అని విచ్చలవిడిగా మనం టొమాటో కానీ అది కానీ తీసేసుకుండా మోడరేట్ కంటెంట్లో యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్. అండ్ వేరే ఆక్సాలేట్ హైగా ఉండే ఫుడ్స్ ఏదంటే డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు లైక్ ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్, న్యూట్రిషనిస్ట్ వల్ల డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, దీనివల్ల బాగుంటుంది. సో ఇట్ విల్ బీ ఓకే విత్ ఎవరైతే నార్మల్ మేల్ ఉన్నారో, నార్మల్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఎవరికైతే స్టోన్స్ ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళు అనవసరంగా ఎక్కువ తీసుకుంటే మన బాడీలో ఆక్సాలేట్స్ ఎక్కువ లోడ్ అవ్వడం, దాంతో కాల్షియం జత అవ్వడం, సో స్టోన్ రిస్క్ పెరిగిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ ఎనర్జీ డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు సమ్మర్లో చాలామంది థమ్స్ అప్, కోకోకోలా, స్ప్రైట్, మౌంటైన్ డ్యూ ఇవన్నీ తీసుకుంటారు. దానివల్ల కూడా కాల్షియం ఆక్సాలేట్ స్టోన్ రిస్క్ పెరుగుతుంది. సో అండ్ కొంతమందికి ఈ అనిమల్ ప్రోటీన్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ లైక్ నార్మల్ మనిషికి తీసుకోకూడదని చెప్పట్లేదు. స్టోన్స్ ఉంటే కొంచెం తగ్గించుకోమని చెప్తాం. ఓకే. అవాయిడ్ చేయమని కూడా చెప్పట్లేదు. సో తీసుకోండి, మోడరేట్ క్వాంటిటీలో తీసుకోండి.
దానికి తోడుగా వాటర్ ఇంటేక్ సఫిషియెంట్గా తీసుకోండి. మీరు ఏ డయట్ పాటించకపోయినా స్టోన్స్ చిన్న చిన్న ఫామ్ అయినా ఫ్లష్ అయిపోతాయి. స్టోన్ ఒకేసారి 3 mm 4 mm ఫామ్ అవ్వదు. సో ఫస్ట్ లైక్ 100 microns 200 microns చిన్నగా, దాని తర్వాత 1000 microns అంటే 1 mm, అప్పుడు ఫామ్ అయ్యి గ్రాజువల్గా 2 mm 3 mm అవుతుంది. సో మీరు ఏ స్టేజ్లో అయినా వాటర్ ఎక్కువ తీసుకుంటే ఫ్లష్ అయిపోతుంది. ఓకే, అలా ఉంటుంది. అసలు ఎర్లీ సైన్స్ ఏమైనా ఇస్తుందా సార్ మనకి? మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవి ఏమైనా మనం గెస్ చేయగలమా? సో బేసిక్గా నేను చెప్పినట్టుగా కొన్నిసార్లు సైలెంట్ స్టోన్స్ ఉంటాయి, కొన్నిసార్లు అర్లీగానే వస్తుంది. ఓకే. సో కొంతమందికి 3 cm 4 cm స్టాగాన్ స్టోన్స్ ఉన్నా కానీ ఏ ఇబ్బంది ఉండదు. అవి చాలా డేంజరస్. సో స్టాగాన్ స్టోన్స్ని ఆపరేట్ చేయడము కష్టము అండ్ కాంప్లికేషన్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే PCNL అంటే కిడ్నీలో ఒక చిన్న హోల్ చేసి చేయాల్సి వస్తుంది. వేరే అన్ని లేజర్ సర్జరీస్ యూరిన్ దారి నుంచే మనం చేస్తాం. ఓకే. కానీ స్టాగాన్ స్టోన్స్ 3 to 4 cm దాటాయి అనుకోండి, అప్పుడు కిడ్నీలో ఒక చిన్న హోల్ చేసి చేయాల్సి వస్తుంది. కిడ్నీలో హోల్ చేయడం వల్ల బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది అండ్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి సైలెంట్ స్టోన్స్ అంటాం. బట్ స్టోన్ అనేది చిన్నగా 1 mm 2 mm అయినా ఆ యూరేటర్ అనే ట్యూబ్లో బ్లాక్ అయింది అనుకోండి, మీకు పెయిన్ వచ్చేస్తుంది. ఓకే. సో పెయిన్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా మీరు ఆగరు, అది చాలా సివియర్గా ఉంటుంది పెయిన్. అందుకని ఎమర్జెన్సీ రూమ్కి వచ్చేస్తారు అండ్ డయాగ్నోసిస్ అయిపోతుంది. సో సైలెంట్ స్టోన్సే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు అసలు కిడ్నీ స్టోన్స్ ఉంటే ఏం తినకూడదు మాకు గైడ్ చేశారు కదా. అసలు స్టోన్స్ రాకుండా ఉంటే ఏం తినొచ్చు, అది బెస్ట్? సో రాకుండా ఉండాలి అంటే ఏ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే బెస్ట్ అని? అట్లనేం ఉండదు. ఓకే. సో కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎవరికి వస్తాయి ఎవరికి రావు అని మనం ముందే చెప్పలేము. సో కొంతమంది అసలు వాటరే తీసుకోరు, 500 ml 1 liter తీసుకుంటారు, బట్ వాళ్ళకి అసలు స్టోన్సే రావు. అండ్ కొంతమంది బాగా తాకుతుంటారు, 3 liters వరకు తాకుతుంటారు, స్టిల్ వాళ్ళకి స్టోన్ టెండెన్సీ ఉంటుంది, స్టోన్స్ వస్తుంటాయి. సో కొన్ని జెనెటిక్ రీజన్స్ ఉంటాయి, కొన్ని మెటబాలిక్ రీజన్స్ ఉంటాయి. సో ఎవరికైతే స్టోన్స్ 2 కిడ్నీస్లో ఉన్నాయి లేదా ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తున్నాయి అంటే వాళ్ళు మెటబాలిక్ స్టోన్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో దాంట్లో ఏమన్నా మనం కరెక్టబుల్ కాజెస్ ఉన్నాయా అని చూస్తుంటాం. మీ బాడీలో కాల్షియం నార్మల్ కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందా, యూరిక్ యాసిడ్ నార్మల్ కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందా, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మీకు స్టోన్స్ వస్తున్నాయా, అండ్ సిట్రేట్ కంటెంట్ ఆక్సిలేట్ కంటెంట్ ఇవన్నీ యూరిన్లో ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తాం. సో ఇది యూజువల్గా ఫస్ట్ టైం స్టోన్ ఫస్ట్ టైం ఒక్క కిడ్నీలోనే ఫామ్ అయింది, వాళ్ళకి అడ్వైస్ చేయము. కాకపోతే 2 కిడ్నీస్లో స్టోన్ ఉన్నాయి, లేకపోతే మళ్ళీ వస్తున్నాయి, లేదా ఒకే కిడ్నీలో స్టోన్ ఉంది. ఓకే. సో వాళ్ళకి ప్రీషియస్ కిడ్నీ ఒకటే ఉంది, అది పాడవ్వకూడదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ మెటబాలిక్ స్టోన్ ఎవాల్యుయేషన్ మనం అప్ ఫ్రంట్ చెప్పేస్తాం. బట్ చాలామందికి దీని గురించి అవేర్నెస్ లేదు. ఓకే. సో 2 times 3 times స్టోన్ సర్జరీ అయింది, కానీ మాకైతే తెలియదండి ఇది మెటబాలిక్ స్టోన్ ఎవాల్యుయేషన్ అని ఎవరు ఏం చెప్పలేదు, సో చేయించుకోలేదని చెప్తుంటాం. సో యూజువల్గా ఎందుకు చెప్పారంటే 80% కాల్షియం ఆక్సాలేట్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఎవరు చెప్పరు. బట్ దిస్ ఈజ్ వన్ రీజన్, ఏదైతే ఆ 20% మందికి మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో ఏదైతే కరెక్టబుల్ కాజెస్ని మనం దీనివల్ల మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇఫ్ ఒకసారి మీరు స్టోన్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ స్టోన్స్కి వచ్చే అవకాశం ఉందా సార్? ఎస్, 50%. ఓకే. సో స్టడీస్లో తేలింది ఏంటంటే ఒక్కసారి ఒక మనిషికి స్టోన్ వచ్చిందంటే నెక్స్ట్ 5 to 10 yearsలో మళ్ళీ వచ్చే ఛాన్స్ 50%. యూజువల్గా ఎందుకు వస్తుందంటే 10% మెటబాలిక్ కాజెస్ దానివల్ల జెనెటిక్ కారణాల వల్ల వస్తుంది. మిగతా లైక్ 80 to 90% ఎందుకు వస్తుందంటే వాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోరు. ఒకసారి స్టోన్ అయింది, సర్జరీ అయింది లేదా పాస్ అయిపోయిందంటే ఒక 3 months 6 months పాటిస్తారు వాటర్ కరెక్ట్గా టైం సరిగ్గా తీసుకోవడం, ఎక్కువ తీసుకోవడం. దాని తర్వాత తమ ప్రీవియస్ లైఫ్ స్టైల్కి వచ్చేస్తారు. డయట్ కూడా ఏదైతే చెప్తామో ఆ ఫుడ్స్ రిస్ట్రిక్షన్ అవన్నీ కొన్ని రోజులు పాటిస్తారు, దాని తర్వాత బ్యాక్ టు నార్మల్. సో దానివల్ల అనేది స్టోన్స్ అనేది మళ్ళీ ఫామ్ అవుతాయి. ఓకే సార్, అసలు ఈ కిడ్నీ అనే ప్రాసెస్లో వాట్ ఈస్ ద లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్? ఎలాంటి సిచ్యువేషన్స్, ఏ ప్రాబ్లమ్స్ వస్తే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ వరకు వెళ్తూ ఉంటాయి? సో బేసిక్గా కిడ్నీస్లో ఈ స్టోన్స్ వల్ల లేదా బ్లాకేజ్ వల్ల, పీయూజ్ అబ్స్ట్రక్షన్ వల్ల, దానివల్ల పూర్తిగా కిడ్నీ ఏమన్నా పాడైతే అప్పుడు మీకు ఇది ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. బట్ ఒక్క కిడ్నీ పాడైనా ఇంకో కిడ్నీ టేక్ కేర్ చేసుకుంటుంది. సో 2వ కిడ్నీ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మీ లైక్ ఐసీయూ స్టే, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్ అలా వస్తుంది. సెకండ్ రీజన్ యూరోసెప్సిస్, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవి ఐసీయూ దాకా వెళ్ళడం.
సో ఇది లైక్ ముందు కాలంలో అయితే ఎల్డర్లీ పాపులేషన్ 50 దాటిన వాళ్ళలో లేదా షుగర్ పేషెంట్స్లో చూసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం యంగర్ పాపులేషన్లో కూడా యూరోసెప్సిస్ అనేది చూస్తుంటాం. ఓకే, ఇది సెకండ్ కామన్ ప్రాబ్లం. థర్డ్ అనేది కొన్ని క్యాన్సర్స్ వల్ల కూడా మనకి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి సార్ కిడ్నీ రిలేటెడ్గా? సో కిడ్నీ రిలేటెడ్గా లైక్ టైప్స్ అనేది హిస్టాలజీ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో మనం అన్లెస్ ఏదైతే క్యాన్సర్ని తీసి ల్యాబ్కి పంపించేంత వరకు మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని తెలియదు. ఓకే, సో దాంట్లో టైప్స్ ఉంటాయి. క్లియర్ సెల్ కార్సినోమా అని ఉంటుంది, అది కామన్గా ఉంటుంది. టైప్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా జెనెటిక్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మోస్ట్ కామన్గా వినపడే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి కదా సార్, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ యూరిన్ క్యాన్సర్స్, వీటికి మెయిన్ రీజన్స్ దేనివల్ల సార్? సో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కామన్గా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ యుఎస్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మెన్ ఏదైతే ప్రోస్టేట్ క్యాన్సర్. అండ్ మన ఏదైతే ప్రీవియస్ ప్రెసిడెంట్ ఉండేవారు జో బైడెన్, ఆయనకు కూడా మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది. సో ఎందుకు ఇదంటే ఇది కామన్గా వస్తుంది. సో మీ ఏజ్ 60 దాటాక ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కామన్గా వస్తుంది. బట్ కొన్ని క్యాన్సర్స్ అగ్రెసివ్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్స్ మైల్డ్గా ఉంటాయి. ఓకే, సో మీకుండే క్యాన్సర్ మైల్డా అగ్రెసివ్గా తెలుసుకోవాలంటే అది బయాప్సీతోనే తెలుస్తుంది. ఓకే, బట్ మీకు క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవాలంటే పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. చాలా సింపుల్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఇచ్చామా, పిఎస్ఏ పెరిగిందా లేదా చూస్తాం. సో మీ ప్రోస్టేట్ సైజుని బట్టి పిఎస్ఏ ఎక్కువ ఉంటే మనం నెక్స్ట్ ఎంఆర్ఐ చేయడం, బయాప్సీ చేయడం చేస్తాము. పిఎస్ఏ మీ ప్రోస్టేట్ సైజుకి తగ్గట్టుగా ఉంది, తక్కువ ఉంది అంటే నెక్స్ట్ ఏం చేయం. ఓకే, సో ఇయర్లీ వన్స్ లేదా 2 years వన్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రోస్టేట్ వాల్యూ, పిఎస్ఏ వాల్యూ. సో పిఎస్ఏ <2 ఉంది అంటే లైక్ యూజువల్గా 3-4 years ఒకసారి కూడా చేస్తాం. కానీ పిఎస్ఏ కొంచెం ఎక్కువ ఉంది, బార్డర్ లైన్ ఉంది, మీ ప్రోస్టేట్ సైజ్ కంటే ఎక్కువ ఉంది అంటే 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి చేస్తుంటాం. ఓకే సార్, అసలు ఏ సినారియో వరకు యూరాలజీలో వచ్చే క్యాన్సర్స్ని మనం క్యూర్ చేయగలం సార్? సో లైక్ వేరే క్యాన్సర్స్ ఏదైతే వేరే ఆర్గన్స్ కానీ బ్లడ్ క్యాన్సర్స్తో పోలిస్తే ఇన్ఫ్యాక్ట్ యూరాలజీ క్యాన్సర్స్ ఆర్ కంప్లీట్లీ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ ఇఫ్ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం పసిగడితే. సో కిడ్నీ క్యాన్సర్లో చెప్పాను కదా, స్టేజ్ 2 వరకు కూడా మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో జస్ట్ సర్జరీ చేస్తే చాలు. ఓకే, ఏదైతే గడ్డ ఉందో అది దాంట్లోనూ 2 రకాలు ఉంటాయి. సో పూర్తిగా కిడ్నీని అఫెక్ట్ చేస్తుంటే కిడ్నీ పూర్తిగా తీయాల్సి వస్తుంది. జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ కిడ్నీ అఫెక్ట్ చేస్తుంటే మనం జస్ట్ పార్షియల్ నెఫ్రెక్టమీ అని చేస్తాం. అంటే ఏదైతే గడ్డ ఉందో దాన్ని మాత్రమే తీస్తాం, మిగతా కిడ్నీని సేఫ్గా అలానే ఉంచుతాం. సో దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం అర్లీగా పసిగట్టాలి. ఓకే, పార్షియల్ నెఫ్రెక్టమీ ఎప్పుడు చేయగలం? అర్లియస్ట్ స్టేజ్లో 3 centimeters 4 centimeters అప్పుడే మనం పసిగట్టాం, తీసేస్తే కంప్లీట్లీ క్యూర్ చేసేయచ్చు. బట్ స్టేజ్ మారింది, స్టేజ్ 3 అని కిడ్నీ బయటకు వెళ్ళింది లేదా ఎక్కడో లివర్కి వెళ్ళింది, లంగ్స్కి వెళ్ళింది అంటే మళ్ళీ అడిషనల్ కిడ్నీ తీయడం, మళ్ళీ కీమోథెరపీ ఇవన్నీ అవసరం ఉంటుంది. ఇది కిడ్నీ క్యాన్సర్ సంబంధించి. నెక్స్ట్ బ్లాడర్ క్యాన్సర్స్. బ్లాడర్ క్యాన్సర్ కూడా చిన్న చిన్న సైజ్ ట్యూమర్స్ 3 centimeters కంటే తక్కువ ఉంది అంటే మనం జస్ట్ బ్లాడర్లోనే ఎండోస్కోపిక్ మెథడ్తో పూర్తిగా తీస్తాం. అప్పుడు కూడా ఇట్ ఈస్ లో గ్రేడ్ క్యాన్సర్స్ కంప్లీట్లీ క్యూరబుల్. ఇంటర్మీడియట్ క్యాన్సర్ లేదా హై గ్రేడ్ ఉంటే అడిషనల్ బీసీజీ థెరపీ అని కొన్ని ఉంటాయి. సో అడిషనల్ ఇవి తీసుకోండి. సో ఎనీ క్యాన్సర్ థంబ్ రూల్, అర్లియర్ స్టేజ్ జస్ట్ సర్జరీ ఎనఫ్. సెకండ్ స్టేజ్ లేదా ఫైనల్ స్టేజ్ కీమోథెరపీ కావాల్సి వస్తుంది. ఫైనల్ స్టేజ్లో సర్జరీ చేసినా కానీ బెనిఫిట్ ఉండదు. అప్పుడు మనం జస్ట్ కీమోథెరపీతో లైఫ్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ప్రోస్టేట్లో కూడా లైక్ లో గ్రేడ్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని ఉంటాయి. లో రిస్క్లో మనం జస్ట్ సర్వీలెన్స్, సర్జరీ చేయకుండా జస్ట్ అబ్జర్వేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఇంటర్మీడియట్ రిస్క్లో ప్రోస్టేట్ తీయాల్సి వస్తుంది, హై రిస్క్లో కూడా ప్రోస్టేట్ తీయాల్సి వస్తుంది. హై రిస్క్లో ప్రోస్టేట్ తీయడంతో పాటు అడిషనల్ రేడియోథెరపీ అండ్ ఇది కీమోథెరపీ కావాల్సి వస్తుంది. ఓకే సార్, ఒక యూరాలజిస్ట్గా మీరు కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు సర్జరీస్కి, అదంతా కూడా ఇన్నున్నా కూడా ఇంకా డయాలసిస్కి అది మాత్రం ఒక పీక్ స్టేజ్లో ఉంటుంది. దాని ప్రొసీజర్ కానీ దాని యూసేజ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వై ఇట్ ఈస్ సో స్పెషల్ సార్ డయాలసిస్ అనేది? సో డయాలసిస్ యూజువల్గా ఎవరు చేయించుకుంటారంటే కిడ్నీ పూర్తిగా పాడై మన బాడీలో వ్యర్థాలని అది ఫిల్టర్ చేయట్లేదు, అలాంటప్పుడు మాత్రమే డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు పేషెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ డయాలసిస్ వీక్లీ 2 or 3 వచ్చి డయాలసిస్ మెషిన్లో చేసుకోవడం, హాస్పిటల్లో 2-3 hours స్పెండ్ చేసి చేసుకోవడం, ఆర్ పెరిటోనియల్ డయాలసిస్ అంటే కడుపులో ఒక చిన్న ట్యూబ్ వేస్తారు, సో దాంట్లో డయాలసిస్ మెషిన్ వేసుకోవడం, అంతే. లైక్ హాస్పిటల్ వచ్చే అవసరం ఉండదు.
థర్డ్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళడం. సో లైక్ మీకు డోనర్ ఉన్నారు, లేకపోతే డోనర్ లేకపోయినా మీరు జీవన్ దాన్ అని తెలంగాణలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు లైక్ డిపెండ్స్ ఆన్ ద సీనియారిటీ అండ్ దిస్ థింగ్ 2-3 years లేదా 4 yearsలో మీకు అలాట్ అవుతుంది. డోనర్ ఉంటే మీరు వెంటనే చేసుకోవచ్చు. సో ట్రాన్స్ప్లాంట్ వల్ల ఏం బెనిఫిట్స్ అంటే మీ లైక్ ఆకలి అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో యూజువల్గా కిడ్నీ CKD పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, సో వాళ్ళకి ఆకలి అంత సరిగ్గా అవ్వదు, ఎనర్జీ లెవెల్స్ కూడా లో ఉంటాయి. కానీ ట్రాన్స్ప్లాంట్ చేశాక మీకు ఆకలి అవ్వడం స్టార్ట్ అవుతుంది. నార్మల్ మీలా నాలా లైక్ మున్పట్ల ఆకలి అవ్వడం బాగుంటుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. సార్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సింగిల్ కిడ్నీతో వాళ్ళు రన్ చేయడం కానీ ఇవన్నీ ఎలా నడుస్తుంటాయని? సో దేవుడు 2 కిడ్నీస్ ఎందుకు ఇచ్చారంటే మీరు ఇంకొకరు డొనేట్ చేసుకోవచ్చు అని. సో అందుకని దేవుడు 2 కిడ్నీస్ ఇచ్చారు. సో మీకు కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా లైక్ హస్బెండ్ వైఫ్ లేకపోతే బ్రదర్స్ సిస్టర్ వాళ్ళకి లైక్ 2 కిడ్నీస్ ఉన్నాయి, మీ ఎవరికైనా CKD ఉంది, డయాలసిస్ మీద ఉన్నారంటే డొనేట్ చేయడం మంచిదే. ఎందుకంటే ఒక కిడ్నీతో పూర్తి లైఫ్ టైం 100 years బతకొచ్చు. కొంతమంది చిన్న చేంజ్ కూడా ఏది ఉండదు. సో కొంతమందికి పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంటుంది. ఓకే. సో లైక్ కంజెంటల్ రీనల్ ఏజెన్సిస్ అంటాం. ఓన్లీ ఒక కిడ్నీతో ఉంటారు. లైక్ పూర్తిగా లైక్ ఎప్పుడో 50 years అప్పుడు ఏదో ఒక స్కాన్ చేసేటప్పుడు మీకు ఒకటే కిడ్నీ ఉండండి అంటే ఓ అవునా అని అప్పుడు తెలుస్తుంది. సో చేస్తే కానీ తెలియదు. సో సేఫ్ డొనేట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే రిసిపియంట్ ఉంటారో CKD పేషెంట్, డయాలసిస్ పేషెంట్ కిడ్నీ తీసుకుంటారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఓకే. ఎందుకంటే కిడ్నీ వేరే మనిషి నుంచి వస్తుంది కాబట్టి మన బాడీ దాన్ని ఫైట్ చేస్తూనే ఉంటుంది. మన బాడీ లైక్ మన ఆర్గన్లో అయితే ఫీల్ అవ్వదు. అందుకని కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే మన ఇమ్యూనిటీని కొంచెం తగ్గిస్తుంది. ఆ ఆర్గన్ ఏదైతే మన క్లోజ్ రిలేటివ్స్ లేదా వేరే వాళ్ళ నుంచి వచ్చిందో ఫైట్ చేయకుండా ఉండాలని ఇమ్యూనోసప్రెసెంట్స్ అదొక్క జాగ్రత్త తీసుకోవాలి. అండ్ రెండో జాగ్రత్త, మనం కోవిడ్ టైమ్స్లో ఎలా మాస్క్ వేసుకొని ఉన్నాము, ప్రతి బయటికి వెళ్ళి వచ్చాక హ్యాండ్ వాష్ చేసుకున్నాం, ఆ జాగ్రత్తలు తీసుకుంటే కూడా మీకు ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. ఓకే. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే లైక్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ డయాలసిస్ పేషెంట్స్. గ్రేట్ సార్. సార్ ఈ కిడ్నీస్కి రిలేటెడ్ కొన్ని మిత్స్ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంటాయి సార్. సో వాటి గురించి కొంచెం క్లారిటీ ఇస్తే హ్యాపీ సార్. ఫస్ట్ థింగ్, అసలు మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట, నిజమా సార్? ఓకే. సో మనం ఏదైతే మెడిసిన్ యూస్ చేస్తామో అది ఎదర్ లివర్లో అది ఏమంటారు మెటబలైజ్ అవుతుంది, లేకపోతే కిడ్నీలో మెటబలైజ్ అవుతుంది. ఓకే. సో ఏదైతే మెడిసిన్స్ కిడ్నీలో మెటబలైజ్ అవుతుందో, కిడ్నీ దాన్ని తీసేయాలో, సో ఆ మెడిసిన్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. సో కామన్గా మనం ఓవర్ ది కౌంటర్ పెయిన్ మెడిసిన్స్ తీసుకుంటాం. ఎస్, కరెక్ట్. ఇండియాలో లైక్ అన్ఫార్చునేట్లీ బయట ఈజీగా దొరికేస్తుంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. సో అందరూ డైరెక్ట్గా తీసుకుంటారు, పెయిన్ మెడిసిన్ అడుగుతారు, తీసుకుంటారు. అండ్ దానికి ఒక పదం కూడా ఉంది, అనాల్జెసిక్ నెఫ్రోపతి అంటాం. సో మెడికల్గా అనాల్జెసిక్ నెఫ్రోపతి అంటే అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్. సో దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం. సో దయచేసి చెప్తున్నాను, ఏదైతే ఎవరికైతే పెయిన్ ఇష్యూస్ ఉన్నాయో, కామన్గా ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ అనవసరంగా ఊరికే ఎవ్రీడే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. సో ఎంత లాంగ్ టర్మ్ తీసుకుంటే అంత రిస్క్ పెరుగుతుంది. ఓకే. ఓకే. సో అది అవాయిడ్ చేయాలి. అండ్ కొన్నిసార్లు లైక్ కొన్ని హర్బల్ మెడిసిన్స్ ఉంటాయి, లైక్ ఏదైతే లైక్ బ్రాండెడ్ ఉండదో, లైక్ దాంట్లో ఏ టాక్సిక్ మెటీరియల్ ఉందో, ఏ కెమికల్ ఉందో తెలీదు, అది బ్రాండ్ లేకుండా డైరెక్ట్ తీసుకోవడం, దానివల్ల కూడా కిడ్నీ ఇంజురీ, లివర్ ఇంజురీ ఇవన్నీ చూస్తుంటాం. ఓకే సార్. ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరూ కూడా ప్రోటీన్ సప్లిమెంట్స్ కన్జ్యూమ్ చేస్తుంటారు. సో వాటి వల్ల కూడా కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా క్రియాటిన్ సప్లిమెంట్స్, వే ప్రోటీన్స్ కామన్గా చూస్తాం. కొంతమంది క్రియాటిన్ తీసుకుంటారు, కొంతమంది వే తీసుకుంటారు, కొంతమంది ప్రోటీన్ ఇంటేకే పెంచుకుంటారు. సో ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ తీసుకుంటారు. సో అగైన్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ సప్లిమెంట్స్ రెగ్యులేటెడ్ కాదు. వాటిలో ఏం కలుపుతున్నారో ఏమో మనకు తెలియదు. మన ఫుడ్ ఫార్మర్ ఏదైతే ఫేమస్ ఉన్నాడో అన్ని బ్రాండ్స్ చదువుతూ ఉంటాడో, సో అది రీసెంట్గా మనం బ్రాండ్ లోపల ఏముంది, ఇంగ్రీడియంట్స్ ఏముంది అవి చూడడం స్టార్ట్ చేసాం.
సో దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్ ఉన్నాయి, ప్రాపర్ బ్రాండ్స్ ఉంటే యూజువల్గా సేఫ్ తీసుకోవచ్చు. ఓకే. సో మీకు యంగ్ ఏజ్ ఉన్నారు, 30 years 40 years 50 years దాకా ఇట్స్ ఫైన్. కొంచెం ఎల్డర్లీ ఉన్నారు, షుగర్ ఉంది, బీపీ ఉంది, కొంచెం క్రియాటిన్ బార్డర్లో ఉంది అంటే అప్పుడు ఇది డాక్టర్ అడ్వైస్ తర్వాత తీసుకోవాలి. లేదు యంగ్ పాపులేషన్, ఏ కోమార్బిడిటీస్ కిడ్నీ సమస్యలు లేవు అంటే సేఫ్గా తీసుకోవచ్చు సేఫ్ లిమిట్స్లో. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అప్ టు 1.2 to 1.5 grams per kg బాడీ వెయిట్ ఇట్స్ సేఫ్. దాన్ని దాటి ఎక్సెస్గా తీసుకుంటే అగైన్ ఆ ప్రోటీన్ లోడ్ అనేది కిడ్నీ మీద పడుతుంది. ఓకే. సో ఎక్కువ లోడ్ కిడ్నీ మీద పడితే కిడ్నీ ఒత్తిడికి గురవ్వడం, దానివల్ల కిడ్నీ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం చూస్తుంటాం. ఓకే సార్, యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యా. సో ఎందుకు అవుతుందంటే చెప్పాను కదా, సో నార్మల్గా ఇనీషియల్గా బ్లాడర్ కెపాసిటీ చిన్నగా ఉంటుంది, 300-400 ml. ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల బ్లాడర్ కెపాసిటీ నిదానంగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆ కెపాసిటీ నుంచి ఆ ప్రెషర్ అనేది కిడ్నీ పైన పోతుంది. సో అలాంటప్పుడు లైక్ ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చూస్తుంటాం. అండ్ ఆల్సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి. సో దానివల్ల కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వడం, దాని నుంచి మనం చూస్తుంటాం కిడ్నీ డ్యామేజ్. సార్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎఫెక్ట్స్ ద యూరిన్ హెల్త్? ఎస్, అఫ్ కోర్స్. ఓకే. సో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మన బాడీలో ప్రతి ఆర్గన్ని అఫెక్ట్ చేస్తుంది. సో స్మోకింగ్ చేస్తే లంగ్స్ మెయిన్గా అఫెక్ట్ అవుతాయి. అండ్ ఇన్ జనరల్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాన్సర్ ఇన్ ద బాడీ స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. టొబాకో, అది మీరు హుక్కా చేసుకోండి, వేపింగ్ చేసుకోండి, సిగరెట్స్ చేసుకోండి, ఇట్ విల్ బి అ రిస్క్ ఫ్యాక్టర్. సో యూరలాజికలీ బ్లాడర్ క్యాన్సర్లో స్మోకింగ్ ఈజ్ ద హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఐ హ్యావ్ సీన్ అ పేషెంట్ హూ ఈస్ జస్ట్ 28 years, బట్ he has a bladder cancer, aggressive bladder cancer, but he has been taking vaping, smoking కూడా కాదు, vaping since 10 years continuously. సో బ్లాడర్ క్యాన్సర్ వచ్చింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లాడర్ క్యాన్సర్. యా. సార్, కిడ్నీ స్టోన్స్కి రిలేటెడ్ బీర్ అండ్ షుగర్ కేన్ జ్యూసెస్ తాగితే ఆ కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని కొంత మిత్స్ అంటారు. యా, ఇట్స్ అ కామనెస్ట్ బ్రో అడ్వైస్. సో మనం బీర్ తాగు బ్రో, ఫ్లష్ అయిపోతుందని చెప్తాం. అండ్ పార్షియల్ ఇట్ ఈస్ కరెక్ట్, పార్షియల్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకే. సో బీర్ తాగితే మన వాటర్ అనేది లైక్ యూరిన్ అనేది ఎక్కువ తయారవుతుంది, డయోరిసిస్ అంటాం. సో వాటి వల్ల ఆ ప్రెషర్ వల్ల చిన్న చిన్న స్టోన్స్ పాస్ అయిపోతాయి. ఓకే. బట్ బీర్ ఎందుకు తీసుకోవాలి? జస్ట్ వాటర్ తీసుకోవచ్చు. వాటర్ తీసుకున్నా యూరిన్ ఎక్కువ ఫామ్ అవుతుంది, ఫ్లష్ అవుతుంది. లైక్ బీర్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ లివర్ ఎఫెక్ట్ అవ్వడము, వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ బీర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని కొత్త రకాల స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఓకే. సో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఫ్లష్ అవుతాయి, రెగ్యులర్గా తీసుకుంటే కొత్త స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఒకటి పోయింది, ఒకటి కొత్తది వచ్చింది, అలా చేస్తుంటాం. డస్ జిమ్ ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్? యా, కరెక్ట్. సో టెస్టోస్టెరాన్ మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఒకటి స్లీప్ బాగుండాలి, 2 ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డైలీ 30 minutes to 60 minutes మీరు వాకింగ్ చేస్తున్నారనుకుంటే దాని నుంచి టెస్టోస్టెరాన్ న్యాచురల్గా బూస్ట్ అవుతుంది. సో అందుకే మనం ఏదైతే ఐటీ ఎంప్లాయీస్, డస్ట్ జాబ్ ఎంప్లాయీస్లో చూసేది ఏంటంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ 0 ఉంటుంది. ఓకే. జస్ట్ లేస్తారు, డస్ట్ జాబ్లో లైక్ సిస్టమ్ ముందు పని చేసుకుంటారు అండ్ పడుకుంటారు. సో వాళ్ళలో టెస్టోస్టెరాన్ చాలా తక్కువ చూస్తుంటాం. అండ్ కొంతమంది నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసే వాళ్ళలో కూడా టెస్టోస్టెరాన్ తక్కువ చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళ లైక్ టెస్టోస్టెరాన్ మెయిన్లీ మార్నింగ్ టైమ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, స్లీప్ సరిగ్గా లేదు అంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా తగ్గుతుంది. గ్రేట్ సార్. సార్, మీ ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద అంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ కూడా మీరు హ్యాండిల్ చేసి ఉంటారుగా, బట్ ఒక యూరాలజిస్ట్గా వన్ సాటిస్ఫాక్టరీ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ పేషెంట్స్ ఆర్ ఎనీ మూమెంట్ మీకు బాగా గుర్తుండిపోయింది? సో యాక్చువల్లీ ఎందుకు గుర్తొచ్చిందంటే రీసెంట్గా ఆయన సెకండ్ సర్జరీకి వచ్చారు. సో 1 year బ్యాక్ ఆయనకి సర్జరీ చేశాను ఒక పేషెంట్, కిడ్నీ స్టోన్ పేషెంట్. పెద్ద పెద్ద స్టోన్స్. అండ్ ఆ స్టోన్ వల్ల ఆయనకి ఒక సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎంఫిస్మాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. నార్మల్ యూరిన్ ఇన్ఫెక్షన్, యూరోసెప్సిస్ అంటే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వెళ్ళింది, అండ్ సెప్టిక్ షాక్ అంటే ఆ బ్లడ్లోకి వెళ్ళడం వల్ల బీపీ కూడా డౌన్ అవ్వడం, ఇవి స్టెప్స్ అనమాట. నార్మల్ యూటీఐ, యూరోసెప్సిస్, యూరోసెప్టిక్ షాక్, ఇలా ఉంటుంది. దాని తర్వాత వచ్చేది ఎంఫిస్మాటస్ పైలోనెఫ్రైటిస్, అంటే కిడ్నీలో ఎయిర్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా ఉండడం. సో నార్మల్గా కిడ్నీలో ఎయిర్ ఉండకూడదు. సో ఆ బ్యాక్టీరియా అనేది ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంటే అంత ఖతర్నాక్ బ్యాక్టీరియా, పవర్ఫుల్ బ్యాక్టీరియా, అది కిడ్నీని తినేస్తుంది. సో ముందు కాలంలో అయితే దీన్ని మార్టాలిటీ రిస్క్ అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు చనిపోవడం 50 to 90%. అంటే 100 మందికి వస్తే 50 నుంచి 90 మంది ఈ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయేవాళ్ళు.
కానీ గ్రాడ్యువల్గా మన యాంటీబయాటిక్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ దీనికి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసేది స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో డైరెక్ట్గా కిడ్నీలో ట్యూబ్ వేస్తాం. సో బ్యాక్ నుంచి ఒక చిన్న ట్యూబ్ వేస్తే అది ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. దానికి తోడు మనం పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గుతుంది. కానీ ఏదైతే ఈ పేషెంట్ వచ్చాడో ఆయనకి 1 year బ్యాక్ బైపాస్ సర్జరీ అయింది. ఓకే, బైపాస్ విత్ మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్, అంటే హార్ట్లో ఉన్న వాల్ కూడా రీప్లేస్మెంట్ అయింది. పూర్తిగా బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు. ఆయన INR 3 ఉంది. INR అంటే మన బాడీలో బ్లడ్ ఎంత థిన్గా ఉంది. నార్మల్గా 1 ఉంటుంది. అంటే నార్మల్గా మీకు మాకు కట్ అయితే గిన ఒక 2-3 నిమిషాల్లో బ్లడ్ ఆగిపోతుంది, క్లాట్ అయిపోతుంది. కానీ INR 2-3 ఉంటే బ్లడ్ ఆగదు, కంటిన్యూస్గా వాటర్లో ఫ్లో అవుతుంది. సో అలాంటి ఆయనకి నేను కిడ్నీలో ట్యూబ్ వేయాలి. 2 కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది. పోనీ ఒక కిడ్నీ పోతే కిడ్నీ సర్జరీ చేసి ఇంకో కిడ్నీతో ఆయన జీవితాంతం ఉండొచ్చు అంటే 2 కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది. అండ్ లిటరేచర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు జస్ట్ 10 మంది ఉన్నారు. 11వ మంది నాకు వచ్చారు. అండ్ ఆయనకి ఈ యాడెడ్ హార్ట్ రిలేటెడ్ ఇది ఉంది, ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రపంచంలోనే ఫస్ట్ ఇది ఈయనకి ఏం చేయాలో తెలియదు. సో అలాంటప్పుడు అంత మిగతా డాక్టర్స్తో డిస్కస్ చేసి టీంతో డిస్కస్ చేసి తెలిసిందంటే ఆక్టాప్లెక్స్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇది ఏదైతే INR 3 ఉందో ఆ ఇంజెక్షన్ ఇస్తే రివర్స్ అవుతుంది, INR అనేది తగ్గుతుంది. సో అది తగ్గించడం చేసాము. అండ్ ఆ విండో కూడా ఎక్కువ చేసుకోలేము. ఎక్కువసేపు బ్లడ్ తినగా లేదు అంటే అదేదైతే వాల్వ్ ఉంది కదా అది స్టక్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్ వాల్వ్ స్టక్ అవ్వకూడదు అంటే తిరిగి అది బ్లడ్ తిన్న స్టార్ట్ చేసేయాలి. సో ఈవినింగ్ ఏదైతే ఎమర్జెన్సీలోనే చేయాలి. ఈవినింగ్ 6 o'clock ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చాము. 15-20 minutes ఆగి ఫస్ట్ అటెంప్ట్లోనే డైరెక్ట్ కిడ్నీలో ఇచ్చేది. ఫస్ట్ అటెంప్ట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం 2-3 అటెంప్ట్లు అలా ఇలా చేసి అక్కడ పోక్ చేసి ఇక్కడ పోక్ చేసి బ్లీడింగ్ ఇవన్నీ తీసుకోలేము. ఫస్ట్ అటెంప్ట్లోనే కిడ్నీలో మనం ట్యూబ్ వేయడం జరిగింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ వార్ఫరిన్ ఈ క్లెక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్లడ్ మళ్ళీ INRని పెంచడం జరిగింది. ఆ పేషెంట్ 1 year ఈజ్ ఫైన్. ఇప్పుడు ఆయన మధ్యలో ఇంకొక స్టోన్ ఉండింది, అది చేయించుకోమంటే సార్ నేను మళ్ళీ చేయించుకుంటాను నాకు భయం ఉంది అన్నాడు. సో రీసెంట్గా కంప్లీట్లీ స్టోన్ క్లియరెన్స్ కూడా అయింది. సో హీఈస్ డూయింగ్ గుడ్. గ్రేట్ సార్, ఒక థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ లా ఉన్నాయి మీ లైఫ్లో. గ్రేట్ సార్. బట్ ఒక మెన్స్ హెల్త్ స్పెషలిస్ట్గా సార్, నార్మల్గా మనం చాలా రెగ్యులర్గా ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ చూస్తున్నాము, లో టెస్టోస్టెరాన్ చూస్తున్నాము. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆ మాస్కులిటీ ప్రభావం వల్ల మన వైపు తప్పు ఉందని అంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి మేము రెడీగా ఉండట్లేదు సార్. సో ఒక యూరాలజిస్ట్గా, ఒక ఆండ్రాలజిస్ట్గా, సో అసలు మా మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకుని ఉండాలి సార్? మూవీస్ కూడా వస్తున్నాయి సో లైక్ ఇన్ జనరల్ masculinity or patriarchy is ingrained in our society. సో కామన్గా నేను యాజ్ అ యూరాలజిస్ట్ చూసేది ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ. సో చాలామంది ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు అనుకొని IVF దాకా 2-3 cycles తీసుకున్నాక తర్వాత చూస్తే హస్బెండ్లో ప్రాబ్లం ఉంది, తన సీమన్ అనాలిసిస్ తక్కువ ఉంది, అది కూడా ట్రీటబుల్ కాజ్ వారికోసిల్ వల్ల ఆయనకి తక్కువైంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో దే ఇస్ అ కండిషన్ కాల్డ్ వారికోసిల్. వారికోసిల్ అంటే టెస్టిస్ చుట్టూ ఏదైతే రక్తనరాలు ఉన్నాయో వాప్ అవ్వడం, స్వెల్లింగ్ రావడం, దానివల్ల టెస్టిస్కి ఒక బ్లడ్ సప్లై హ్యాంపర్ అవుతుంది. దానివల్ల టెస్టిస్ టెంపరేచర్ పెరగడం, టెస్టోస్టెరాన్ తగ్గడం అండ్ సీమన్ క్వాలిటీ తగ్గడం ఉంటుంది. కానీ మనం వారికోసిల్ని ఒక చిన్న మైక్రో సర్జరీతో దాన్ని కరెక్ట్ చేస్తే స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది యూజువల్గా. దాంట్లోనూ గ్రేడ్స్ ఉంటాయి. హయ్యర్ గ్రేడ్స్లో చాలా డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, లోవర్ గ్రేడ్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అలాంటి మెన్ని కూడా చూస్తుంటాం. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫీమేల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్, చాలామంది లేడీస్ వస్తుంటారు, సార్ నాకు ప్రతిసారి మా హస్బెండ్తో కలిసాకే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది, మా హస్బెండ్ చూపించుకోమంటే చూపించుకోరు అంట. అలాంటప్పుడు లైక్ నాకు కూడా బాధ అనిపిస్తుంది. చూడండి, లైక్ మీ హస్బెండ్ ఒకసారి పిలుచుకొని రండి, నేను కౌన్సిల్ చేస్తాను. సో అలాంటి ఇది చూస్తుంటాం. సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఒకటి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒకటి. సో ఇన్ జనరల్ మనుషులు లైక్ మగవాళ్ళకు కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. సో మనం అర్లియర్ స్టేజ్లోనే మనం దాన్ని ఇది చేసుకుంటే మనకి లైక్ విల్ బి క్యూర్డ్. గ్రేట్ సార్. ఒక డాక్టర్గా సాటిస్ఫాక్టరీ పాయింట్ ఎలా తీసుకుంటారు సార్ మీరు? సో ఇన్ జనరల్ నాకు తెలుకో సర్జరీ బ్రాంచ్లోకి వచ్చాను. సో మెడికల్ బ్రాంచెస్తో పోల్స్తే సర్జికల్ బ్రాంచెస్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ఎందుకంటే మెడికల్ బ్రాంచెస్లో డయాబెటీస్ కానీ హెపటైటిస్ కానీ వాళ్ళు లైక్ క్యూర్ చేయలేరు. ఇప్పుడు మెడిసిన్స్ వస్తున్నాయి క్యూర్ చేయడానికి అండ్ లాంగ్ ఏజ్ చేయడానికి. కానీ సర్జికల్ బ్రాంచెస్ ఏంటంటే లైక్ ఒక సర్జరీ చేసామా క్యూర్డ్, స్టోన్ సర్జరీ చేసాం స్టోన్ వెళ్ళిపోయింది ఇంకా అంతే, ఏం చేసే అవసరం ఉండదు. క్యాన్సర్ వచ్చిందా క్యాన్సర్ సర్జరీ చేసాం క్యూర్డ్ డన్. సో ఇలా సాటిస్ఫాక్షన్ ఇన్ జనరల్ ఎక్కువ ఉంటుంది. మెడికల్ బ్రాంచెస్లో కూడా దే ట్రీట్ కాంప్లెక్స్ డిసీజెస్ అండ్ వాళ్ళు కూడా లైక్ ఏదైతే కాంప్లెక్స్ డిసీజెస్ ట్రీట్ చేస్తారో వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.